ఎందుకో నాన్నీతగా నీవు ప్రేమించితివో యావే, ప్రేమించితివో యావే. అందుకో నాది నా స్తుతి అత్రా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా. నేను పుట్టక మునుపే నన్ను నీలో చూచావు, నీదు బిడ్డగా ఉండా నీకై పుట్టించావు. నాదు జీవిత యాత్రయి గమనము నీ కృపయే యేసయ్యా. నాదు జీవిత యాత్రయి గమనము నీ కృపయే యేసయ్యా, కృపయే యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, మనము కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుండి మనం చదువుకుందాం. మీరు మెస్సీతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి, అక్కడ మెస్సయ్య సర్వశక్తిమంతుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము మెస్సీతో కూడా సర్వశక్తిమంతుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న మెస్సయ్య ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్ష పరచబడుదురు. ఆయన నామమున హల్లెలూయా. ఇక్కడ మీరు ఈ కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం కనుక మీరు చదివితే ఇక్కడ మొదటి రాకడకు సంబంధించిన కార్యం గురించి చెప్పబడతా ఉంది, 2వ రాకడకు సంబంధించిన కార్యం గురించి కూడా చెప్పబడతా ఉంది. మీరు చూడండి, మీరు 2వ అధ్యాయంలోనే అనగా ఈ అధ్యాయంలోనే ఒక మాట ఉంది, మీరు చదువుదాం. 10వ వచనం నుండి మీరు చదవండి అమ్మా. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు, ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సు ఉన్నాడు. మీరును మెస్సయ్య సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు సున్నతి పొందితిరి. మీరు బాప్టిజమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన సర్వశక్తిమంతుని ప్రభావమందు విశ్వసించుడు ద్వారా ఆయనతో కూడా లేచితిరి. చూడండి ఇక్కడ చదువమ్మా, తర్వాత కూడా చదువు. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఇండుట వలన మీరు మృతులై ఉండగా సర్వశక్తిమంతుడు ఆ వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో
సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనుబరిచెను. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడనంటే, మీరు 12వ వచనంలో మీరు బాప్తిజమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన సర్వశక్తిమంతుని ప్రభావమందు విశ్వసించుడు ద్వారా ఆయనతో కూడా లేచితిరి అంటున్నాడు ఆయన. అంటే ఆత్మీయంగా లేచారని అర్థం. అంటే బాప్తిజం అనగా అర్థం ఏమిటనంటే ఆయనతో పాటు సిలువేయబడి పూర్వబడి అంటే మరలా తిరిగి లేవడం. అంటే ఆయనతో పాటు చనిపోయి పూర్వబడి తిరిగి లేవడం. అందుకని ఇక్కడ ఏమంటున్నాడండి, మీరు బాప్తిజమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయన మృతుల్లో లేపిన ప్రకారము సర్వశక్తిమంతుని ప్రభావమందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచారు. అంటే ఆయన చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి నీవు కూడా నామములను బాప్తిజం పొందడం ద్వారా నీవు కూడా పైకి లేపబడుతున్నావు. అంటే చనిపోయి పైకి లేపబడుతున్నావు. అందువల్ల బాప్తిజము నువ్వు నామంలో బాప్తిజం పొందడం ద్వారా నీవు కూడా చనిపోతున్నావు, మరలా తిరిగి లేపబడుతున్నావు. అందుకని లేపబడి తిరిగి అంటున్నాడు ఆయన. విశ్వసించుడు ద్వారా ఆయనతో కూడా లేచి తిరిగి అంటున్నాడు. ఇక్కడ ఒక నామములో బాప్తిజం పొందడం ద్వారా బాప్తిజం అనేటువంటిది ఒక పునరుద్ధానాన్ని సూచిస్తూ ఉంది. బాప్తిజం అంటే ఏమిటి చెప్పండి? పునరుద్ధానం. ఇక్కడ ఆ బాప్తిజం పొందడం ద్వారా నువ్వు తిరిగి లెగుస్తున్నావు. ఆయన ఎలాగ లేచాడో నీవు కూడా అలాగే లెగుస్తున్నావు. అయితే పౌలు గారు అదే చెప్తున్నాడు, మీరు ఆయనతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకొనకుడి అంటున్నాడు. అంటే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకొనకుడి అని అంటే మీరు బాప్తిజం పొందడం వలన మీరు ఈ భూ సంబంధమైన వాటి విషయంలో మీరు మృతులందారు. మీకు అర్థమైందా? అంటే ఎందుకంటే నువ్వు భూ సంబంధమైన మనుషుడివి. అందుకని మొదటి ఆదాము భూ సంబంధమైన మనుషుడు. అందువల్ల నువ్వు కూడా భూ సంబంధమైన మనిషి అయ్యావు. ఎప్పుడైతే నువ్వు బాప్తిజం పొందావో అప్పుడు నీవు భూ సంబంధమైన వాటి విషయంలో నువ్వు ఏమైపోతున్నావు. అందుకని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, మీరు మృతునందు తిరిగి. అది మీరు ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందాం. యశ్వామెస్సీలోనికి బాప్తిజం పొందిన మనం అందరము, త్రిత్వనానికి బాప్తిజం పొందిన మనం అందరము అని అంటలేదు కానీ, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందిన మన అందరము అని అంటలేదు కానీ, ఆయనలోనికి బాప్తిజం పొందిన మనందరము ఆయన మరణములోనికి బాప్తిజం పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన మెస్సయ్య మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిజం వలన మరణమును పాలు పొందుడికై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారిని మైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును
ఆయనతో ఐక్యము గలవారమైందుము. ఏమనగా మనం ఇంకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువేయబడినని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము మెస్సీతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన మెస్సయ్య ఇక చనిపోడనియు మరణమునకు ఇంకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము. ఇక్కడ చూడండి, బాప్తిజం అనగా ఒక పునరుద్ధానము. అందుకనే చూడండి 5వ వచనంలో, ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల, ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమైందుము. అంటే బాప్తిజం అంటే ఏమిటంటే నీవు చనిపోయి మరలా తిరిగి లేవడం, పునరుద్ధానం. ఇక అర్థమవుతుందండి. అక్కడ ఒక పునరుద్ధానము అనగా బాప్తిజం అని మనము చూడగలుగుతున్నాం. అలాగే ఈ కొలస్సీలకు రాసిన పత్రికలోనే మనము చూడండి, ఆ 15 ఇందాక చదువుకున్న దగ్గర 13 వచ్చి నుండి, మరియు అపరాధముల వలను శరీరమందు సున్నతి పొందక ఇండుట వలను మీరు మృతులై ఉండగా సర్వశక్తిమంతుడు వ్రాతరూపకమైన ఆజ్ఞ వల్ల మన మీద రుణముగాను మనకు విరోధముగాను నిండిన పత్రమును, చూడండి పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములను కూడా క్షమించి ఆయనతో కూడా మనల్ని జీవింపజేసెను. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, నువ్వు ఎప్పుడైతే ఆయన నామంలో బాప్తిజం పొందుతున్నావో అప్పుడు నీ పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి. క్షమించబడడం వల్ల నువ్వేమవుతున్నావు చెప్పండి, నూతన వ్యక్తి అవుతున్నావు. అదే పునరుద్ధానం. అందుకని నీ పాప క్షమాపణ నిమిత్తము ప్రతి ఒక్కడు ఆయన నామములో బాప్తిజం పొందుడి అని. అంటే నువ్వు ఎప్పుడైతే నామంలో బాప్తిజం పొందుతున్నావో అప్పుడు పాత పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. నువ్వు అప్పుడు ఏమవుతున్నావో చెప్పండి, నూతన వ్యక్తి, క్రొత్త జన్మ అంటారు దాన్ని. నువ్వు మొదట మీ తల్లిదండ్రులు జన్మించావు, కానీ నువ్వు అప్పుడు పాపిగా జీవించావు, పాపిగా బ్రతికావు. ఇప్పుడు ఈ జన్మ వల్ల ఏం జరుగుతుందంటే క్రొత్త వ్యక్తిగా, పాపిగా కాకుండా నీవు ఆయన వల్ల నీవు నడుస్తున్నావు. అయితే ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నాడు, కొలస్సీలకు రాసిన పత్రికలో ఆయన ఏం చెప్తున్నాడంటే, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధం వాటి మీద మీరు మనసుకు పెట్టుకొనుకుడి, ఏలయనగా మీరు మృతి నొందితిరి అంటున్నాడు ఆయన. అంటే ఏ విధంగా మృతి నొందారు? నువ్వు ఎప్పుడైతే ముంచబడ్డావు, నీళ్ళలో ముంచబడ్డావు, పైకి తీయబడ్డావు, ఆ మెస్సయ్య కూడా ఎలాగైతే భూమిలో పాతి పెట్టబడ్డాడు, పైకి తీయబడ్డాడు, అలాగా నువ్వు ఆ ముంచబడుడి ద్వారా నువ్వు చనిపోతున్నావు. అంటే భూ సంబంధమైనటువంటిది ఏమవుతుంది చెప్పండి, చచ్చిపోతుంది. గతందంతా క్షమిస్తున్నాడు ఆయన. మరలా నీవు తిరిగి లేపబడుడి ద్వారా క్షమించబడిన వ్యక్తిగాను నిర్దోషిగా లెగుస్తున్నావు. నిర్దోషిగా నీవు లెగుస్తున్నావు అంటే నీవు మృతి నొంది తిరిగి లెగుస్తున్నావు. అయితే ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, వీళ్ళల్లో కొన్ని ఆ విధంగా బాప్తిజం పొందారు, నామములోనే బాప్తిజం పొందారు. ఈ కొలస్సీ సమాజం నామములో బాప్తిజం పొందినప్పటికీ కూడా వీళ్ళు ఇంకా భూ సంబంధమైన వాటి మీద మనసు కలిగిన వారుగా ఉన్నారు. భూ సంబంధం వాటి మీద మనసు కలిగిన వారుగా ఉన్నారు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే, మొదటి బాప్తిజం వలన మరలా తిరిగి లేచినప్పటికీ కూడా మరలా పడిపోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ వాళ్ళు అదే పరిస్థితిలో ఉన్నారు. మరలా వ్యక్తి నామంలో బాప్తిజం పొందినప్పటికీ కూడా, ఇప్పుడు అయ్యగారి టైంలో చాలామంది బాప్తిజం పొందారు, అయ్యగారి దగ్గర పొందారు. ఇప్పుడు చాలామంది ఆ బోధలు ఈ బోధలు పడిపోయారు. మీకు అర్థమవుతుందా? అంటే సాతానుడు పడగొట్టడానికి అవకాశం ఉంది. మీకు అర్థమైందా? కాబట్టి నామములో బాప్తిజం పొందుట ద్వారా, అందుకని పౌలు గారు ఏం చెప్తున్నారంటే చూడండి
16 వచనం మీరు ఒకసారి చదవండి. అదే అధ్యాయంలో, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో. కాబట్టి అన్నపానముల విషయంలోను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయంలోనైను మీకు తీర్పు తీర్చనెవరికి అవకాశమునీయుడి. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము మెస్సీలో ఉన్నది. అతి వినయాసక్తుడై దేవదూతారాధన యందు ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఓరకు ఉప్పొంగుచు శిరస్సును అత్తుకొనని వాడెవడను మీ బహుమానమును అపహరింపనీకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ళ చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై సర్వశక్తిమంతుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి నొందుచున్నది. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతూ ఉందండి? కొలసీ సమాజంలో నామంలో బాప్తిజం పొందారు వాళ్ళందరూ కూడాను. అంటే బాప్తిజం పొందడం అనగా మృతి నొంది తిరిగి లేచిన వారుగా ఉన్నారు. మృతి నొంది తిరిగి లేచిన వారుగా ఉన్నారు. అయినప్పటికీ కూడా వారు ఈ శరీర సంబంధమైనవి ఉన్నాయి చూసారా, అంటే ఛాయలు, అంటే ధర్మశాస్త్ర ఛాయలు, విశ్రాంతి దినము, అమావాస్య, ఇలాంటి ధర్మశాస్త్రానికి సంబంధించిన ఛాయలు ఉన్నాయి. అంటే ధర్మశాస్త్రం యొక్క ఆచారాలు. అది అందుకని విశ్రాంతి దినమున ఆయన ఏమన్నాడు? ఆచరించమన్నాడు. అది పాత నిబంధన కాలంలో అమావాస్య ఇలాంటివి కొన్ని ఉన్నాయి. అందుకని ఆయన ఏం చెప్తున్నాడంటే ఇవి రాబో వాటి యొక్క ఛాయే కానీ విశ్రాంతి దినం ఉందనుకోండి, అది ఒక ఛాయ. నిజ రూపం ఏమిటి? 1000 ఏళ్ల పాలన. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా బైబిల్లో గొర్రె పిల్లను నిజ రూపం ఏమిటి? అది ఛాయ. నిజ రూపం ఏమిటి? మెస్సయ్య. మీకు అర్థమైందా? అలాగే పాత నిబంధన కాలంలో 8వ దినం ఉంది, అది ఛాయ. ఇది నిజమైనది. వేకువజాముంది బైబిల్లో, అది ఛాయ, రక్షించబడినట్టు. ఇది నిజ రూపం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మీరు అలాంటి వాటి మీద మీరు మనసు ఉంచకండి. ఆ ధర్మశాస్త్రం అనేటువంటిది అది కొట్టివేయుటకు ఏమండి, ఒక సందర్భంలో ఏమంటే కొట్టివేయబడుతుంది, ఇంకో సందర్భం దాన్ని కొట్టివేయుటకే కానీ లేకపోతే దీన్ని నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటకు రాలేదంట. ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అంటే ఆయన నెరవేర్చడం ద్వారా ఏమైపోయింది చెప్పండి? అది కొట్టివేయబడింది. అంటే ఛాయగా ఉన్నది కాస్త నిజ రూపంలోకి వచ్చింది. అందువల్ల కొట్టివేయబడిందని అంటే ఆచార ప్రకారం కొట్టివేయబడింది, కానీ ఆత్మీయంగా అది ఏమవలేదు చెప్పండి? కొట్టివేయబడలేదు. కాబట్టి నిజరూపము, నిజరూపము. కాబట్టి అందుకనే పౌలు గారు ఏం చెప్తున్నారంటే మీరు మెస్సీతో పాటు మీరు మృతి నొందారు కాబట్టి, మీరు మృతి నొందారు కాబట్టి అందుకనే చూడండి పైన మీరు మెస్సీతో కూడా లోకం యొక్క అంటే 20వ వచనంలో మూలపాఠం విషయమై, లోకం యొక్క మూలపాఠముల విషయమై. వేటి విషయంలో మృతి నొందడము? లోకం యొక్క మూలపాఠాలంటే ఇవే ఆచారాలు, లోకం యొక్క సాంప్రదాయాలు, ఆ పద్ధతులు, వాటన్నిటి విషయంలో మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుతున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను, అందుకని మనుషుల యొక్క ఆజ్ఞలను లేకపోతే మనుషుల యొక్క బోధలు దైవోపదేశములను బోధించు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు బైబిల్. వాటి విషయంలో ఇప్పుడు నీవు ఉండవు. ఒకప్పుడు నువ్వు మత్స్యాల సంఘానికి వెళ్ళావు, ఈ శనివారం ఆరాధన చేసావు అనుకుందాం, లేకపోతే క్రిస్టమస్ చేసావు, లెంట దినాలు చేసావు. మీకు అర్థమైందా? ఏవేవో తీర్థంలో బాప్తిజం పొందావు. ఆ విధంగా ఇవన్నీ ఏమిటంటే అవి లోక సంబంధంగా సాతాను తీసుకొచ్చినటువంటివి. అవన్నీ కూడా నువ్వు ఎప్పుడైతే నామంలో బాప్తిజం పొందావో అవన్నీ కూడా నీ జీవితంలో ఏమైపోయినాయి చెప్పండి? మృతమైపోయినాయి. నీ లోక సంబంధం అవన్నీ కూడా క్షమించబడ్డాయి. ఇప్పుడు నువ్వు నిజ రూపంలోకి వచ్చావు. నువ్వు నామం దగ్గరకు వచ్చావు, ఆ రక్తం కిందకు వచ్చావు, ఆయన ఒక్కడే నమ్మావు, ఒక్కడి కిందకు వచ్చావు, నిజ రూపంలోకి వచ్చావు.
ఇప్పుడు మనం అలాంటి వాడిని ఇంకా పట్టుకోవట్లేదు, వాళ్ళ పద్ధతుల ప్రకారం నడవట్లేదు. ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకోండి, నేను పలానప్పుడు ఆ చర్చిలో ఉన్నప్పుడు అలా నడిచాను, ఇలా నడిచాను, ఇప్పుడు కూడా నేను అలాగే నడుస్తాను అని అంటున్నావా? లేదు. ఇంకా దాన్ని నువ్వు పూర్తిగా వదిలేసావు, దాన్ని పూర్తిగా నువ్వు మడిచిపోయావు. మీకు అర్థమవుతుందండి? అప్పుడు మేము అలాగే చేసేవాళ్ళం, ఇప్పుడు అలాగే చేసేవాళ్ళం. అక్కడ ఉన్నప్పుడు ఆ పద్ధతుల ప్రకారం వెళ్తా ఉంటే నువ్వు ఇంకా చావలేదని అర్థం, మృతి నొందలేదని అర్థం. ఇక్కడ కూడా అదే విధంగా ఉన్నారు. వీళ్ళు కొంతమంది నామంలో బాప్తిజం పొందారు, కానీ మరలా ఆ యొక్క లోకం యొక్క మూలపాఠములు, లేకపోతే ఆ లోకం యొక్క ఆ పద్ధతులు, వాటిని అనుసరిస్తూ, రుచి చూస్తూ, ముట్టుకుంటూ, వాటికి లోబడుతూ, ఏమండి వాటి విషయంలో ఇంకా కొనసాగుతూ ఉన్నారు. అందుకని ఆయన ఏం చెప్పాడనంటే, పౌలు గారు కొలసి సమాజానికి, అయ్యా మీరు మృతి నొందిన వారైనట్లయితే మీరు ఇంకా వాటి మీద మీరు మనసు పెట్టకండి. అత్యర్థం మీదో, లేకపోతే ఆ శనివారం ఆరాధన మీదో. అంటే ఇప్పుడు క్రైస్తవులు చాలామంది నామల బాప్తిజం పొందిన తర్వాత అలా మనసు పెట్టేవాడు ఉంటారు, క్రిస్టమస్ మీద మనసు పెట్టేవాడు ఉంటారు, ఆ బోధల మీద, ఆ మీటింగులకి వెళ్ళడం, లేకపోతే ఆ యొక్క ఆ కార్యాల్లో పాలు పొందడం, వాక్య వ్యతిరేకమైన వాటిలో ఇలాగ ఉంటా ఉంటారు చాలామంది. నాములు బాప్తిజం పొందాక కూడా ఇప్పుడు స్త్రీ బోధనలో పడిపోయిన వాళ్ళు ఉన్నారు. త్రిత్వం ఒకప్పుడు నాములు బాప్తిజం ఇస్తే ఆ తర్వాత అదే సంఘాల్లోనికి క్రిస్టమస్ నెట దినాలు అయిన వచ్చేసి సూర్యనారపురంలో ఉంది. వాళ్ళు ఒకప్పుడు నామంలో బాప్తిజం ఇచ్చారు. దానియేలు గారిని ఆయన పెద్ద ఆయన బాప్తిజం ఇచ్చేవారు. ఇప్పుడు తర్వాత కొడుకులు వచ్చిన తర్వాత, కోడలు వచ్చిన తర్వాత మెల్లమెల్ల క్రిస్టమస్ అన్నీ వచ్చేసాయి. లోపల క్రిస్మస్ చేస్తారు, 2 దినాలు చేస్తారు, అన్నీ చేస్తారు. అలాగ వచ్చేసాయి అన్నమాట. అలాగే ఇక్కడ కూడా ఈ కొలసి సమాజంలోనికి వాళ్ళు ఆ బాప్తిజం పొందకముందు వేరే వేరే ఆచారాలు, లేకపోతే ఆ పద్ధతులు, మూలపాఠాలు వీటిల్లో వాటిని చేపడుతూ అలా ఉండేవారు. అవన్నీ కూడా వదిలేసి బాప్తిజం పొంది మరలా వాటి మీద మనసు పెడుతున్నారు. ఆ పాత పద్ధతుల ప్రకారం అప్పుడే మేము భక్తిగా ఉన్నాం అన్నట్టుగా, అప్పుడే నేను కరెక్ట్గా ఉన్నామని భ్రమలో ఉన్నారు వాళ్ళు. అప్పుడు నువ్వు కరెక్ట్గా ఉంటే నువ్వు నామలు ఎందుకు బాప్తిజం పొందావు? అప్పుడు కరెక్ట్గా లేరు, అది సరైనది కాదని. అందువల్ల నేను ఇంతకుముందు అందుకు బైబిల్ ఏమని చెప్తుందంటే, నేను ఏ పాపము చేయలేదని ఒకడు ఎవరైనా చెప్పినట్లయితే అతడు అబద్ధికుడు. నువ్వు ఏమి చేయకుండా బాప్తిజం పొందావు నువ్వు అబద్ధమే. అది యోహాను సువార్తలో రాయబడి ఉంటుంది. అందువల్ల నీవు పాపంలో ఉన్నావు. ఒక ఆజ్ఞ అతిక్రమించిన అన్నింటిలో కూడా నువ్వు అపరాధివే, నువ్వు పాపివే. నువ్వు ఎంత మంచి క్రియలు చేసి నామంలో బాప్తిజం పొందలేదు, నువ్వు మత్స్య సంఘాల్లో ఉన్నావు. ఏవో మంచి కార్యాలు చేసి ఉండొచ్చు, నువ్వు లోకమును ప్రేమించకుండా లేకపోతే చాలా ఉండొచ్చు, కానీ నువ్వు పాపివే, నువ్వు దుష్టుని సంబంధివే. ఎప్పుడైతే నువ్వు నామంలో బాప్తిజం పొందావో అప్పుడు అవన్నీ కూడా కడగబడ్డాయి. ఎందుకంటే ఒక ఆజ్ఞ మేరడం వల్ల అన్నింటిలో కూడా అపరాధులు అయిపోయావు. ఇప్పుడైనట్లయితే ఆయన ఆజ్ఞ నెరవేర్చడం ద్వారా మిగతావన్నీ కూడా ఏమైపోతున్నాయి చెప్పండి. ఇక్కడ అలాగా కొట్టివేయబడ్డాయి. వాటి విషయంలో మృతి నొందారంటే, మృతి నొందడం అంటే ఇంక వాటిని అనుసరించకుండా ఉండే వ్యక్తిని మృతి నొందాడు అంటాడు. మృతి నొందడం అంటే ఏమిటి చెప్పండి? చనిపోవడం. మరణం అనగా అర్థం ఏమిటంటే ఎడము అని అర్థం. నీవు మృతి నొందినప్పుడు చచ్చిపోయిన వ్యక్తి ఎలాగైతే మాట్లాడగలడా, ఏదైనా చేయగలడా? నీవు కూడా పాపంలో మృతి నొందావు అనుకోండి, పాప పనులు చేయలేవు, పాపపు ఆలోచనలు ఆలోచించలేవు, పాప క్రియలు చేయలేవు, పాపం సంబంధం ఆ యొక్క పద్ధతులు వాటన్నిటిని కూడా నీవు అనుసరించవు, ఆచారాలు అనుసరించవు. వాళ్ళు అందుకని చెప్తున్నాడు, మీరు మృతి నొందినట్లయితే మీరు నిజస్వరూపం అంటే ఏంటంటే పైన వాటి మీదనే మీరు మనసు పెట్టుడు, కానీ భూ సంబంధం అయిన వాటి మీద, ఛాయల మీద మీరు మనసు పెట్టకండి. అవి 3 కార్యాలు మాత్రమే తప్ప 3 కాదు. ఛాయల మీద మీరు మనసు పెట్టొద్దు అని చెప్తున్నాడని. మీరు మృతి నొందిన వారైతే ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాళ్ళు అక్కడ భూ సంబంధం వాటి మీద మనసు కలిగిన వారుగా ఉన్నారు కాబట్టి ఆ మాట చెప్పాల్సి వచ్చింది. ఆ మనసు కలిగి లేకుండా పైన ఉన్న వాటి మీద మనసు కలిగి ఉన్నారనుకోండి, ఆ మాట చెప్పాల్సిన అవసరమేమీ లేదు. కాబట్టి పిల్లారా, ఇప్పుడు పౌలు గారు స్పష్టంగా ఏం చెప్తున్నాడనంటే, 2వ రాకడ గురించి కూడా చెప్తున్నాడు. ఆయన మనకు జీవమైన మెస్సయ్య ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడతారు. ఆయన నామమున. హల్లెలూయా, హల్లెలూయా. మీరు గమనించండి,
నువ్వు నామములో బాప్తిజం పొందుడు ద్వారా నీవు గత పాపములన్నిటి విషయమై నీవు మృతి నొందావు, నువ్వు తిరిగి లేచావు. ఆ తర్వాత నీవు నీతిమంతుడిగా జీవించాలి. లోకములు ఎలా చేయాలి చెప్పండి? నీతిమంతుడిగా జీవించాలి. ఆ విధంగా జీవిస్తూ ఉన్నావు. జీవిస్తూ ఏం చేస్తున్నావు అని అంటే, నీవు ఇంకొక విమోచన కొరకు మొరపెడుతున్నావు, ఇంకొక రక్షణ కొరకు మొరపెడుతున్నావు. మీరు గమనించండి, ఇంకొక పునరుద్ధానం కొరకు మొరపెడుతున్నావు నీవు. అది నీటి బాప్తిజము, ఇంకోటి అగ్ని బాప్తిజము. నీటి బాప్తిజం ద్వారా నీవు మృతి నొంది పైకి లేపడ్డావు అంటే నీ గత పాపాలన్నీ కూడా క్షమించబడి కొత్త వ్యక్తి అయ్యావు, నూతన వ్యక్తి అయ్యి ఆయన మార్గములో, ఆయనే మార్గము సత్యము జీవం కాబట్టి నీవు కూడా ఆయన మార్గములో సత్యవంతుడుగా జీవము కలిగి నడుస్తూ ఉన్నావు. ఆయన నడుస్తూ దేహం యొక్క విమోచన కొరకు మూలుగుతూ ఉన్నావు. ఈ శిథిలమైపోయే నివాసము నుండి విమోచించబడాలని మూలుగుతున్నావు. ఇప్పుడు ఇది అసలైన లేపబడడం. ఆయన నామనిస్తావు. హల్లెలూయా. ముందు కూడా నువ్వేమైపోయావు చెప్పండి? లేపబడ్డావు. దేని నుండి లేపబడ్డావు? ఆ భూ సంబంధమైనటువంటి ఆ యొక్క తీర్థం, అది లోక సంబంధమైనది, అది అన్యులది, అది వాటన్నిటి నుండి కూడా నువ్వు లేపబడి ఆయన కుమారుడువయ్యావు, ఆయన కుమార్తెవయ్యావు. కుమార్తెవై ఉండి పరిశుద్ధాత్మ నీలో ఉన్నదానిని బట్టి ఆయన దగ్గరికి వెళ్ళాలని, ఆయన కలుసుకోవాలని, ఆయన ఎప్పుడో వస్తాడా అని ఆ దేహం యొక్క విమోచన కొరకు నువ్వేం చేస్తున్నావు అంటే కనిపెడుతున్నావు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అయితే అక్కడ పౌలు గారు చెప్తున్నారు, మీరు మృతి నొందిన వారైతే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకొనకుడి అని. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము మెస్సీతో కూడా సర్వశక్తిమంతుని దాచబడి ఉన్నది అని చెప్పిన తర్వాత ఏం చెప్తున్నాడంటే, మరలా రెండవ రాకడ గురించి చెప్తున్నాడు ఆయన. అంటే మనకు జీవమైన మెస్సయ్య ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షమవుతారు. ఆయన హల్లెలూయా. అదే రోమీయులకు రాసిన పత్రికలో ఏం రాయబడింది చెప్పండి? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము ఆ మహిమ గురించి చెప్పబడతా ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం మీరు ఒకసారి చూడండి అమ్మా. మన ఎడల ప్రత్యక్షము కాబు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాము. సర్వశక్తిమంతుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూస్తూ కనిపెట్టుచున్నది. ఏలనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి సర్వశక్తిమంతుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యము పొందుతున్నను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా గాక దానిని లోపరిచిన వారి మూలముగా వ్యర్థపరచబడిను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా ఆ దత్త పుత్రత్వము పొందాలని, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము గొలుగుచున్నాం. ఆయన నామనిస్తాం. అంటే ఆ రోమా సమాజం ఏమైంది? నామమున బాప్తిజం పొందిన సమాజం. కాబట్టి పిల్లారా, ఒకసారి మీరు ఆలోచన చేయండి. మొదట బాప్తిజం వల్ల ఏం జరిగింది చెప్పండి? ఒక పునరుద్ధానం జరిగింది. ఇప్పుడు రెండవసారి ఆయన ఎలా వస్తాడనుంది? ఆ మహిమతో వస్తాడు ఆయన. బైబిల్ చెప్తా ఉంది, మహిమ యందు ప్రత్యక్షపరచబడతారు. ఇప్పుడు మహిమతో వచ్చాడు కాబట్టి ఈ సెకండ్ కమింగ్లో, ఈ రెండవ రాకడలో
1995లో ఆ మహిమతో వచ్చాడు ఆయన. ఈ మహిమతో వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంటే శరీరము నుండి విమోచన జరుగుతూ ఉంది. ఆయన నామస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది చెప్పండి? శరీరం నుండి విమోచన. ఎందుకు వచ్చాడు ఆయన? నీ దేహమును విమోచించడం కొరకు ఆయన వచ్చాడు. మొదటి రాకడలో ఏం జరిగింది? పాప క్షమాపణ కలిగింది. నామములను బాప్తిజం పొందడం ద్వారా నీ పాపాలు ఏమైనాయి? క్షమించబడ్డాయి. ఇప్పుడు రెండవసారి ఎందుకు వచ్చాడనండి? దేహమును విమోచించుట కొరకు ఆయన వచ్చాడు. ఇప్పుడు ఒక పునరుద్ధానం ఉందని బైబిల్ చెప్తా ఉంది. ఏముంది? పునరుద్ధానం బైబిల్లో రాయబడింది. ఎందుకంటే అక్కడ బోరం రోగగానే, ఆ బోరం రోగగానే మృతులు ఏమవుతారంట? సజీవులు ఏమంటారంట? మృతులను సజీవులను లేపబడతారని ఉంది. ఒక పునరుద్ధానం. ఆ పునరుద్ధానమే మహిమ. ఆ పునరుద్ధానమే మహిమ. అందుకనే చూడండి, మొదటి రాకడలో మనం చూసినట్లయితే ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఒక రూపాంతరం చెందాడు. ఆయన ఒక విత్తనము అంటే ఆయన ఏం చెప్పండి? గోధుమ విత్తనం అంటే మనిషి కుమారుడు మహిమ పొందవలసిన సమయం వచ్చిందన్నాడు ఆయన. ఆ మహిమ పొందే సమయం ఏమిటి చెప్పండి? ఒక విత్తనము చనిపోయి మన తిరిగి లేవడం మహిమ. ఇప్పుడు కూడా ఆయన మహిమతో వచ్చాడు. ఆయన ఏ మహిమతో వచ్చాడు? ఆయన మనం లేపాలనేటువంటి పునరుద్ధానమే ఆ మహిమ, రూపాంతరమే ఆ మహిమ. ఇప్పుడు ఆయన వచ్చాడు. ఇప్పుడు వచ్చి ఏం చేస్తున్నాడు? ఆయన ఎక్కిరామని పిలుస్తున్నాడు. ఆయన ఎక్కడికి ఎక్కిరామంటున్నాడు? ఆయన పైకి. ఇప్పుడేం జరుగుతుందంటే ఒక పునరుద్ధానం జరుగుతూ ఉంది. ఒక పునరుద్ధానం అంటే ఏమిటి? రూపాంతరము. పునరుద్ధానం అంటే ఏమిటి చెప్పండి? రూపాంతరము జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ శరీరం ఏం జరుగుతూ ఉందనండి? మర్చితలో నుండి అమర్చితలోనికి మారుతూ ఉంది. అదే మహిమ. అంటే క్షయమైన దానిలో నుండి అక్షయమైనదిగా మారుతాం. క్షయమైనది కాస్త ఏమైపోతుంది చెప్పండి? అక్షయమైనదిగా మారిపోతుంది. అయితే ఇప్పుడు కూడా ఏం జరుగుతూ ఉందనండి? లేపబడమే జరుగుతూ ఉంది. ఇప్పుడు నువ్వు ఎక్కడికి లేపబడుతున్నావు అంటే మధ్యాకాశానికి లేపబడుతున్నావు. ఇప్పుడు పిల్లారా, మరి ఎన్నడూ ఇక మరణమును చూడకుండా మృతి నొందడమైనది ఆయన నామమున. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి నామములో బాప్తిజం పొందారు, కానీ ఏమైపోయారు చెప్పండి? పాపంలో పడిపోయారు, మరణించారు. ఇప్పుడు ఈ బాప్తిజం పొందడం ద్వారా మరి అన్నడు కూడా నీవు మరణించకుండా పైకి లేపబడతావు. ఆయన హల్లెలూయా. అందువల్ల ఇప్పుడు ఏం జరుగుతుందనంటే, ఇప్పుడు ఏం జరుగుతుందంటే చూడండి, ఆచారాలు ఆ సాంప్రదాయాలు వాళ్ళందరూ కూడా వాళ్ళు బాప్తిజం పొందినా కానీ మరలా చూశారు. మొదటి రక్షణ పొందారు కానీ మరలా ఏం చేశారు చెప్పండి? చూశారు. నామములో బాప్తిజం పొందారు, మరలా పాపాన్ని చూశారు, లోకాన్ని చూశారు, పడిపోయారు. ఇవన్నీ ఉన్నాయి. ఈ యొక్క బాప్తిజం పొందినప్పుడు ఏం జరుగుతుందనంటే మరి అన్నడు ఇక భూ సంబంధమైన దాన్ని చూడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మరి అన్నడు కూడా భూ సంబంధమైన దాన్ని చూడకుండా పైకి కొనిపోబడతారు. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందనంటే ఇక ఆ భూ సంబంధమైన వాటి మీద నీవిక పూర్తిగా మనసు పెట్టకుండా ఇంకా పూర్తిగా ఆయన మీద పెట్టి సమయం. ఎప్పుడైతే నీలో లోకాశలు చచ్చిపోయినాయి అనుకోండి, ధనాపేక్ష చచ్చిపోయింది అనుకోండి, ఈ యొక్క
లోక సంబంధం వాటి మీద నీకు మనసు పోయింది అనుకోండి, అవి చచ్చిపోయినాయి అనుకోండి, లోకాశలు ఈ చచ్చిపోయినాయి అనుకోండి, ఇంకా నీకు వీటి మీద మనసు పెట్టవు. మీరు చూడండి, రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము చూడండి అమ్మా. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొని వేళను తెలుసుకొని అలాగూ చేయడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉంది గనుక మనము అంధకార క్రియలు విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందుము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనయు లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ఎలోహిమైన యాశ్వామెస్సయును ధరించుకొని వారై శరీరేచ్ఛలు నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనుకుడి. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే, ఈ తెల్లవారుజామున అందుకే కాలంలో నిద్ర మేల్కొని వేళని తెలుసుకొని ఇలాగూ చేయడని చెప్పిన తర్వాతే చెప్తున్నాడు ఆయన. ఏం చెప్తున్నాడనండి? శరీరేచ్ఛలు నెరవేర్చుకుంటూ శరీర విషయమే మీరు ఆలోచన చేసుకొనుకుడి. శరీరేచ్ఛలు నెరవేర్చుకున్నట్టుకు శరీర విషయమై ఆలోచన చేసుకొనుకుడి. ఇప్పుడు కూడా నువ్వు ఎప్పుడైతే శరీర విషయం ఆలోచన చేయవో అప్పుడు భూ సంబంధమైన వాటి మీద నీవు మనసు పెట్టవు. ఈ శరీరాన్ని గురించి నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తావో, ఈ శరీరానికి నా శరీరము ఏమండి మెడలో బంగారం ఉండాలి, మంచి వస్త్రాలు ఉండాలి, తలుకు బిలుకు నాజూకైనటువంటి ఫ్యాషన్ స్టైల్గా ఉండేవి కావాలి, అప్పుడు నేను బాగా కనబడతాను. ఏమండి లోకములో నేను సుఖభోగాలు ఇవన్నీ నేను అనుభవించాలి, నాకు ఈ లోకములో ఎన్ని కావాలి అని ఎప్పుడైతే వీటన్నిటి గురించి నువ్వు ఆశిస్తూ ఉంటావో అప్పుడు నీ మనసు వాటి మీద ఉంటా ఉంటుంది. అందుకని శరీరేచ్ఛలు నెరవేర్చుకుంటూ శరీర విషయమై నువ్వు ఆలోచించలేదనుకోండి, శరీరానికి ఏం కావాలా ఏంటని ఏం ఆలోచించకుండా, మీకు అర్థమవుతుందండి? ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించిన ప్రతిదీ కూడా అవేమి ఆలోచించకుండా నీవు ఆ మెస్సేజ్ను ధరించుకుంటే, వాక్యాన్ని కనుక నువ్వు ధరించుకుని ఏమండి ఆ వాక్యాన్ని కనుక నువ్వు ధరించుకొని ఉన్నట్లయితే, అందుకని చూడండి, శరీరేచ్ఛలు నెరవేర్చుకుని శరీర విషయం ఆలోచన చేసుకొనక ఆ మెస్సేజ్ని ధరించుకుని వారే ఎప్పుడైతే వాక్యాన్ని ధరించుకుంటావో అప్పుడు ఈ ఆశలన్నీ పోతాయి. నీ మనసు ఎలా ఉంటుందంటే పైన మాత్రమే ఉంటుంది తప్ప భూ సంబంధం వాటి మీద ఉండదు. ఇంకా నువ్వు ఎప్పుడైతే నీవు ఇవన్నీ కూడా మృతి నొందుతూ అంటే లోక సంబంధమైనటువంటి శరీరేచ్ఛలు ఎప్పుడైతే నీలో మృతి నొందుతాయో చనిపోతాయో, అవి చనిపోయినప్పుడు నీవు పైన ఉన్నటువంటి ఆయన మీదే అంటే నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఆనందమే పైన ఉన్నాయి. యెరూషలేములో ఉండేవి వాటి మీదే నువ్వు మనసు ఉంచుతావు తప్ప ఇంక ఈ భూ సంబంధం వాటి మీద నీవు మనసు ఉంచు. అందుకని వాక్యం స్పష్టంగా నువ్వు లేపబడినట్లయితే, నువ్వు మృతి నొందినట్లయితే, ఇప్పుడు నువ్వు ఒకప్పుడు లోకాశలు శరీరాశలు ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా నీలో చచ్చిపోయినాయి అనుకోండి. ధనాపేక్షలు శరీరాశలు లోకాశలు ఇవన్నీ కూడా లోకంలో ఎన్నిటినీ ఏమో ఆశిస్తూ ఉండేదాన్ని, కనబడిన వాటినల్లో నువ్వు ఆశిస్తూ ఉండేదాన్ని.
రోడ్డు మీదకి వెళ్తా ఉంటే ఏ కనపడతాయి, ఈ నాకుంటే బాగుండు, ఈ నాకుంటే బాగుండు, అవి కొనుక్కుంటే బాగుండు, ఈ కొనుక్కుంటే బాగుండు, అవి ఉంటే బాగుండు, ఇంటే బాగుండు, ఇంటే బాగుండు, అవి ఉంటే బాగుండు అని ప్రతి దాన్ని కూడా కనపడిన వాటిని మార్కెట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఏది కనపడితే దాన్ని ఆశిస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు ఈ వర్తమానం వల్ల, ఈ వాక్యం వల్ల ఏం జరుగుతూ ఉందంటే, బయటికి రమ్మని ఎక్కి రమ్మని ఆయన పిలుచుడు ద్వారా నీవు ఇప్పుడు వాటి మీద మనసును వదిలిపెట్టేసి, భూసంబంధమైన వాటి మీద మనసును వదిలిపెట్టేసి పైన వాటి మీద మనసు పెట్ట. ఇప్పుడు ఏం జరుగుతుంది? మృతి నొందావని అర్థం. నువ్వు చనిపోయావు. ఎందుకంటే నువ్వు ఒకప్పుడు లోక సంబంధమైన ఆశని కలిగి ఉన్నావు, దాని గురించి మూలుగుతూ ఉన్నావు. ఆశలు దేహం నుండి విమోచన అంటే ఏమిటి? ఈ శరీరాన్ని లోకం నుండి విమోచించమని అడగడమే దేహం నుండి విమోచించమని అడగడం. ఎందుకంటే నామలో బాప్తిజం పొందారు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఐగుప్తు నుండి బయటకు వచ్చారు, కానీ పరిపూర్ణంగా విమోచించబడలేదు. ఇప్పుడు నువ్వు కూడా నామంలో బాప్తిజం పొందావు, అది పరిపూర్ణమైన విమోచన కాదు, అది పొందాలి. నువ్వు కొత్త వ్యక్తి అయ్యావు, కానీ కొత్త వ్యక్తి అయ్యి ఇంకా పరిపూర్ణంగా విమోచించబడలేదు. కానీ ఇప్పుడైనట్లయితే ఈ అగ్ని బాప్తిజం పొందడం వల్ల, ఈ వాక్యమును, ఈ వర్తమానం వల్ల నీవు ఆయన ఎక్కిరమని పిలుచుడు ద్వారా నీవు మత్స్యమైన దాని మీద మనసును వదిలిపెట్టేసి, అంటే శరీరేచ్ఛలను వదిలిపెట్టేసి, ఎప్పుడైతే పైన ఉన్నదనగా నీతి, సమాధానము, ఏమంటే పరిశుద్ధాత్మ ఆనందం మీద మనసు పెడుతున్నావు, అప్పుడు నువ్వేమయ్యావంటే మృతి నుండి పైకి లేపబడ్డావు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అలా కాకుండా ఈ వర్తమానం వింటూ కూడా ఇంకా భూ సంబంధం వాటి మీద మనసు, అంటే శరీర సంబంధం వాటి మీద మనసు కలిగి ఉన్నావు అని అంటే నువ్వు ఇంకా మృతి నొందలేదు అని అర్థం. కాబట్టి ఇక్కడ శిథిలమైపోయేది ఏమైపోయేది చెప్పండి? ఆ నివాసము మృతమైపోతుంది. మృతమైపోయి ఇప్పుడు శిథిలము కానిది చూసారా, దాని మీద నువ్వు మనసు కలిగి దాన్ని నువ్వు ధరించుకుంటావు, దానితో నువ్వు పైకి వెళ్ళిపోతావు. ఆయన నామనిస్తావు. హల్లెలూయా. అందుకని నేను ఏమంటున్నానంటే, ఇక్కడ మీరు పైన వాటి మీదనే కానీ భూ సంబంధం వాటి మీద మనసు పెట్టుకొనకుడి అని. పైన వాటి మీదనే కానీ భూ సంబంధం వాటి మీద మనసు పెట్టుకుని అంటే దాని భావం ఏంటంటే, పైన మీరు మనసు పెట్టుకోండి, భూ సంబంధం వాటి మీద మనసు పెట్టుకోండి వద్దని కాదు దాని భావం. పైన వాటి మీద అంటున్నాడు. అంటే పైన ఏమిటి? ఇది ఇప్పుడు మెస్సీ ఉన్నాడు, ఆయన పైనుండి కిందకు వచ్చాడు, అపోస్తులు సువార్త బోధించారు, సువార్త ప్రకటించారు. కాబట్టి ఆయన రావడం ద్వారా సువార్త కార్యాలు ఇవన్నీ భూమి మీదకి వచ్చాయి. అంటే దాని అర్థం ఏమిటంటే, ఆత్మ సంబంధమైన విషయాల మీద మీరు మనసు పెట్టుకోండి, కానీ భూ సంబంధమైన దాని మీద మనసు పెట్టుకోకూడదని అర్థం. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకొనకుడి. అందుకని ఇక్కడ కొలసీలు రాసిన పత్రికలో స్పష్టంగా ఏం చెప్పబడతా ఉందంటే, ఎందుకంటే ఇది మన పునరుద్ధానానికి సంబంధించింది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వినాలి. చూడండి, ఇక్కడ పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకొనుకుడి. ఏలయనగా మీరు మృతి నుండి తిరిగి మీ జీవము మెస్సయితో కూడా సర్వశక్తి మందుని యందు దాచబడి ఉన్నది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, పైనున్న దాని మీదే మీరు మనసు పెట్టుకున్నది. అది ఏమిటనంటే ఆ జీవము, ఆ మహిమ. ఆయన నమ్మేస్తాం. హల్లెలూయా. ఇప్పుడు ఆ మహిమ మన దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు కూడా మనం దేని మీద మనసు పెట్టుకుంటున్నాం చెప్పండి? ఇప్పుడు నీతి, సమాధానం, పరిశుద్ధాత్మేందుల ఆనందం అంటే భూ సంబంధమైనది కాదు, అది పర సంబంధమైనది, పైన ఉండేది. దాని మీద మనసు పెట్టుకుంటున్నావు. నువ్వు ఎప్పుడైతే మృతి నొందుతావో ఇంకటి మీద నీకు మనసు ఉండదు. ఇప్పుడు రెబెకా ఉందనుకోండి, ఆ రెబెకా ఆ వేకువజాము వచ్చినప్పుడు ఏం జరిగిందనంటే మృతి నొందింది ఆమె. అందుకని శరీర సంబంధమైనటువంటి
ఆ యొక్క ఆ బంధు ప్రేమ, లోక ప్రేమ, ఇంకా వాటన్నిటి విషయంలో ఆమె మృతి నొందింది. మెస్సయ్య కూడా చూడండి, తన యొక్క తల్లి లేకపోతే సహోదరి వీళ్ళందరూ వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు చెప్పండి? నా వాక్య ప్రకారం నడిచేవారే నా సహోదరి సహోదరులు. ఆయన నమ్మనిస్తాడు, శరీరాన్ని బట్టి కాదన్నాడు ఆయన. ఇప్పుడు కూడా ఎందుకనంటే ఆయన ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు కూడా నీకు కూడా అది చచ్చిపోద్ది. ఇప్పుడు రెబెకా అది చచ్చిపోయింది. ఆమె మనసు ఎక్కడ ఉందంటే పైన ఉన్నటువంటి, అనగా రాబోయేటువంటి, కలుసుకొనబోయేటటువంటి ఇస్సాకు మీద ఉంది ఆమెకు మనసు. ఎక్కడుంది చెప్పండి? ఇస్సాకు మీద ఉంది ఆమెకు మనసు. వీళ్ళ మీద లేదు. ఇక ఆ 10 రోజులన్నా ఉండని అంటే ఇంటలేదు ఆమె. 2 రోజులన్నా ఉండేవంటే ఆ 4 రోజులు ఉండిపోదాంలే. అప్పుడు ఏమంటారు? దీనికి ఇంకా మనసు పోలేదు, అందుకే 4 రోజులు ఉందాం అనుకుంటుంది అంటారు. లేదు, మీరు ఏదైనా ఊరు వెళ్తారు, ఊరు వెళ్తున్నారు అనుకోండి. ఆ ఊరు వెళ్ళినప్పుడు ఏమ్మా ఇప్పుడు వెళ్తారు అనుకోండి, ఇంకా 4 రోజులు ఉందాం అనుకున్నాం, పోనీ ఇంకా ఇక్కడ 4 రోజులు ఉండాలని మనసు ఉందలే ఉండని అంట. ఆ మనసు ఉందా మరి రెబెకాకి? లేదు. ఎక్కడుందా మనసు ఆమెకి? ఆత్మ సంబంధమైన విషయాల మీద, ఆ ఇస్సాకు మీద ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఎందుకంటే రెబెకా నీకు పోలికగా ఉంది, రెబెకా నీకు పోలికగా ఉంది. అందుకనే నువ్వు ఎక్కడికి వెళుతున్నావో దాని మీద నీకు మనసు ఉండాలి. మీకు అర్థమవుతుందండి? ఎవరిని కలుసుకోబోతున్నావో, ఏ దేశానికి వెళుతున్నావో, ఏ దేశంలో నువ్వు నివసించబోతున్నావో, జీవించబోతున్నావో దాని మీద నీ మనసు ఉండాలి, దీని మీద కాదు. ఇది ఎందుకంటే ఇది తాత్కాలికము, శాశ్వతమైనది కాదు. అందుకనే నామములో బాప్తిసం పొందావు, కానీ మరణాన్ని చూడాల్సి వచ్చింది. అదే ఇప్పుడు కనుక ఈ బాప్తిజం పొందడం వలన, అగ్ని బాప్తిజం పొందడం వలన నీవిక మరణమును చూడవు, ఐగుప్తులకి అన్నాడు చూడవు, లోకాన్ని మరి అన్నాడు చూడవు. అతి గొప్ప విమోచన ఆయన. అంటే ఇది ఎంత గొప్ప విమోచన అంటే, నువ్వు నామములో బాప్తిజం పొందిన తరువాత పరిశుద్ధాత్మ అనేది నీకు సంచకరువుగా ఇవ్వబడింది. అప్పుడు నీవు ఆయన కుమార్తెవు, ఆ వారసుడు, దానికి వారసుడుగా ఉన్నావు అంతే. మీకు అర్థమవుతుందండి? ఈ బాప్తిజం ద్వారా ఏం జరుగుతుందనంటే, నీవు దేనికైతే వారసుడువో దాన్ని స్వాధీనపరుచుకుంటున్నావు ఆయన. హల్లెలూయా. అందుకనే నువ్వు నామములో బాప్తిజం పొందినప్పుడు నీవు నిరీక్షిస్తూ ఉన్నావు, నాకు ఒక నివాసం ఉంది, నేను అబ్రాహాము కుమారుణ్ణి, నేను మధ్యాకాశానికి వెళ్తాను, నాకు ఒక రాజ్యం రాబోతుంది, 1000 ఏళ్ల పాలన ఉంది, నేను మహిమ శరీరం పొంది వెళ్తాను, ఆ రాకడకు ఆయన వచ్చినప్పుడు అవన్నీ జరుగుతాయి, అని నిరీక్షిస్తూ ఉన్నావు. ఆయన రాకడ కోసం ఆయన వచ్చినప్పుడు తీసుకెళ్తాడు, నేను వెళతాను. అందుకని ఈ 2000 సంవత్సరాల కాలాన్ని ఏమంటారు చెప్పండి? నిరీక్షణ కాలం అంటారు. అందరూ కూడా నమ్మి బాప్తిజం పొంది చనిపోయిన వాళ్ళు కూడా నిరీక్షించారు ఆ పునరుద్ధానం కోసం, ఆ ఎక్కిరమనే స్వరం కోసం. అలాగే ఇక్కడ కూడా మనము ఇంతకాలం నిరీక్షిస్తూ వచ్చాం. ఈ బ్రహ్మం గారి కాలం వరకు, అయ్యగారి కాలం వరకు కూడా నిరీక్షణ కాలం నిరీక్షిస్తూ వచ్చారు. అంటే నాకు ఒక స్వాస్థ్యం ఉంది, అక్కడికి వెళ్ళిపోతాను, పొందుకుంటాను, నాకు ఒక దేశం ఉంది, ఆయన వస్తాడు, నేను వెళ్ళిపోతాను, నిరీక్షణ. కానీ నువ్వు పొందుకోలేదు, ఏది స్వాధీనపరచుకోలేదు. ఈ పునరుద్ధానము ద్వారా నీవు దేనికోసం ఎదురు చూడడం కాదు, నిరీక్షించడం కాదు, స్వాధీనపరచుకోవడం, మహిమను స్వాధీనపరచుకోవడం, పునరుద్ధానము చెందడము, ఇవి జరుగుతూ ఉన్నాయి, ఇప్పుడు జరుగుతున్నవి కార్యము. అందుకని ఇప్పుడు పైన దాన్ని నువ్వేం చేస్తున్నావు చెప్పండి? స్వాధీనపరచు. ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేశారు? పైన దాని మీద మనసు కలిగి ఉన్నారు. వాళ్ళు పైన దాని నాకు ఒకటి ఉందని మనసు కలిగి ఉన్నారు. ఏమండి? ఇప్పుడైనట్లయితే ఆ పైది ఏదైతే ఉందో అది ఆయనే మన మధ్యకి ఆయన వచ్చాడు కాబట్టి తీసుకుని వెళ్ళడానికి, ఆ రాజ్యముతో వచ్చాడు కాబట్టి
ఇది అదృశ్యమైనటువంటిది కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే స్వాధీనపరుచుకుంటున్నావు. అందుకనే ఆ బోర మ్రోగినప్పుడు, శృంగనాదము మోగినప్పుడు వాళ్ళు ఏం చేసేవారండి? స్వాధీనపరుచుకునేవారు. పాత నిబంధన కాలంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు చెప్పండి? తమ స్వాస్థ్యమును తిరిగి మరలా స్వాధీనపరుచుకునేవారు. మనము కూడా ఈ పునరుద్ధాన సమయంలో ఏం చేస్తున్నామండి? స్వాధీనపరుచుకున్నాం. చూడండి, ఆ యొక్క రెబెకా ఉంది, తెల్లవారుజాముని క్షమించండి సాయంకాలం నుండి కూడా ఆమె వింటా ఉంది. ఎలియాజరు చెప్తా ఉన్నాడు, అబ్రాహాము ఇలాగా అలాగా, అబ్రాహామును అలాగ దీవించాడు, ఇలాగ దీవించాడు, అబ్రాహాముకి వాగ్దానం చేశాడు కుమారుని ఇస్తానని. ఆ కుమారుడు పుట్టాడు, ఆయనే ఇస్సాకు. అబ్రాహాము అంతటి కూడా అతనే వారసుడు, అతడే అబ్రాహాము యొక్క కుమారుడు. అతనికి ఒక భార్య అవసరమై ఉంది, ఒక స్త్రీ, ఒక కన్యక అవసరమై ఉన్నది. అందుకొరకే నేను ఇక్కడికి వచ్చాను, తీసుకుని వెళ్ళడానికి నేను ఇచ్చాను అని చెప్పి ఆయన రాబోతున్నాడు. ఆ వివాహము అవన్నీ కూడా రెబెకాకి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలియాజరు బోధిస్తూ ఉన్నాడు. ఇంతకాలం కూడా బ్రహ్మం గారు కానీ అయ్యగారు కానీ అపోస్తలులు కానీ అదే బోధించారు. తెల్లవారుజాము వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, అప్పటి వరకు ఇస్సాకును గురించి ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు వెళ్తాడా, ఎప్పుడు తెల్లారితే అప్పుడు వెళ్ళి ఇస్సాకును కలుసుకోవాలా అని నిరీక్షిస్తూ ఉంది ఆమె. మీకు అర్థమవుతుందండి? ఎప్పుడు ఎలియాజరు వెళ్ళిపోతాడా, ఆయనతో పాటు వెళ్ళిపోవాలా, పడుకుంటుంది. ఆవిడకి మనసు ఇంటి మీద లేదు, ఇంట్లో వాళ్ళ మీద లేదు, ఆడ మీద లేదు, పడుకుంటుంది అనుకోండి. ఎలియాజరు వెళ్ళిపోయాడో ఉండడో చూస్తుంది, పడుకుంటుంది. మనసు ఎలా ఉందో చూడండి, వెళ్ళిపోవాలనే మనసు ఉంది ఆవిడకి. మీకు అర్థమవుతుందండి? మళ్ళీ కోడి కూసేవాళ్ళు ఎప్పుడో మెలకు వచ్చింది అనుకుందాం, లెగిసి చూస్తుంది, ఎలియాజరు పడుకొని ఉన్నాడు, ఒంటెలు అక్కడ బయట ఉన్నాయి, అమ్మాయి ఉండాలి, పడుకుంటాడు. తెల్లవారుజాము వచ్చేటప్పటికి లేచిన తర్వాత ఆయన బయలుదేరుతూ ఉంటే, ఏ అమ్మాయి వెళ్ళదామంటే వెళ్తాం. అప్పటి వరకు నిరీక్షించింది, తర్వాత ఏం చేసింది చెప్పండి? స్వాధీనపరుచుకుందా ఆయన ఎవరిని? ఇస్సాకుని స్వాధీనపరుచుకుంది. అందువల్ల నీవు మొదటి బాప్తిజం పొందడం ద్వారా, అనగా నామములో బాప్తిజం పొందడం ద్వారా నీవు నిరీక్షించే వ్యక్తిగా ఉన్నావు. ఇప్పుడు ఈ బాప్తిజం పొందడం ద్వారా అమర్త్యమైన దాన్ని స్వాధీనపరుచుకున్నావు. ఆయన అమర్త్యమైన శరీరాన్ని, అమర్త్యమైన భర్తని, అమర్త్యమైన రాజ్యాన్ని, అమర్త్యమైన కుటుంబాన్ని పొందుకుంటున్నావు. ఆయన ఇది నీ కుటుంబం కాదు. ఈ లోక పాపులు, నీ తల్లిదండ్రులకి, నీ బంధువులకి, నీళ్ళు పుట్టినోళ్ళు, మా పెద్ద బంధువర్గము, అక్కడున్నారు, నువ్వు గొప్పలు చెప్పుకోవచ్చు. ఇది కాదు నీ బంధువర్గం. అసలు నువ్వు వీళ్ళకి సంబంధించిన వ్యక్తివి కాదు. అసలు వీళ్ళకి నీకు సంబంధం లేదు. నీవు ఎవరికి సంబంధించిన వ్యక్తి అంటే అబ్రాహాము యొక్క కుమారుడు కాబట్టి, అబ్రాహాము పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే నువ్వు సంబంధించిన వ్యక్తివి. వాళ్ళే నీ వాళ్ళు, వీళ్ళు అసలు కాదు. నీవు పరదేశివి, వేరే దేశం సంబంధించింది. ఈ మిగతా వాళ్ళు నీ బంధువులందరూ ఎవరు? నీ అక్క, నీ తమ్ముడు, అన్న, బావ, అక్క, పిన్ని, ఏదో రకరకాల వాళ్ళందరూ ఉండాలనుకుందాం. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ కూడా వారు సాతానుకు సంబంధించిన వారు, వేశ్యకు సంబంధించిన వారు, మహావేశ్య యొక్క పాపములో పాలు పొందినవారు. మహావేశ్య అనగా రోమన్ క్యాథలిక్ సంఘం త్రిత్వం తీసుకొచ్చింది, అది లెంటర్ దినాలు తీసుకొచ్చింది, అది టెస్టమస్ తీసుకొచ్చింది. అది ఆ ఎన్ని ఆశ్రయించే వాళ్ళందరూ కూడా, ఆ సంఘాల వాళ్ళందరూ కూడా దాని పిల్లలే. వేశ్య పిల్లలు వీళ్ళు, వేశ్య కుమారులు, వేశ్య కుమార్తెలు వీళ్ళు. వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతుంటే ఉగ్రతలోకి వెళ్ళిపోతారు మొత్తం కూడా. అందువల్ల నీవు వాళ్ళకి సంబంధించిన వ్యక్తివి కాదు. ఎందుకంటే శరీర రీతిగా నువ్వేమైపోయి చెప్పండి, మృతి నొందావు. కాబట్టి ఈ మృతి నొందినప్పుడు నీకు లోకముతోటి, లోక సంబంధమైన వాడితోటి ఆ బంధుత్వం ఏమైపోతుంది చెప్పండి? తెగిపోతుంది. అందుకే మృతి నొందడం అనగా బ్రహ్మం గారు చెప్పారంటే మరణం అనగా ఎడబాటు అని చెప్పాడు. నువ్వు ఎప్పుడైతే మృతి నొందావో వీటికి ఎడబాటు అయిపోతుంది. నీవు ఆయన్ని కలుసుకోబోతున్నావు, లేకపోతే ఆయన్ని కలుసుకోబోతున్నావు. కాబట్టి ఇప్పుడు స్వాధీనపరుచుకోవడం నిరీక్షణ కాదు, కానీ
ఇంకా చాలామంది ఉంటారండి, ఆ రాకడ కొరకు నేను నిరీక్షిస్తున్నానండి అంటుంటారు. మరి ఎక్కి రమ్మని పిలుస్తూ ఉంటే ఇంకా నిరీక్షించేది నువ్వు? రమ్మన్నాడు కదా ఆయన, ఆ స్వరం కోసమే కదా నువ్వు నిరీక్షిస్తూ ఉంది ఎంతకాలం దేని కొరకు నిరీక్షిస్తున్నావు చెప్పండి? ఆయన ఎక్కి రమ్మని ఎప్పుడు పిలుస్తాడా? ఎప్పుడు నువ్వు లే, ఈ ప్రపంచం మీద ఒకరితో రాబోతు, నువ్వు బయటకు వచ్చేయి, ఎప్పుడు పిలుస్తాడా అని నిరీక్షిస్తున్నావు. అది ఇప్పుడు వినబడతా ఉంది. కాబట్టి ఇప్పుడు మనం నిరీక్షించే కాలంలో లేవు, కానీ మనము స్వాధీనపరుచుకునే కాలంలో నూతన ఏదోని స్వాధీనపరుచుకునే కాలంలో. ఎందుకంటే ఇప్పుడు ఆ మహిమ ద్వారా నీవు స్వాధీనపరుచుకోగలుగుతావు. మహిమ అంటే ఏమిటి? చనిపోయి తిరిగి లేవడమే మహిమ. అందుకని నేను మహిమ పొందవలసిన గడి వచ్చి ఉన్నది అన్నట్టు. నువ్వు నమ్మితే మహిమను చూస్తా ఉన్నాడు ఆయన. పరిశుద్ధ పర్వతం మీద మహిమను ప్రదర్శించాడు ఆయన. రూపాంతరం చెందడమే మహిమ, చనిపోయి తిరిగి లేవడమే, క్షైతుడు అక్షైతులను రావడమే మహిమ. అందువల్ల ఇప్పుడు మనల్ని క్షైతులను అక్షైతులను దాటించే మహిమ స్వరూపిగా ఆయన వచ్చాడు. కాబట్టి ఇప్పుడు నీవు అమర్త్యమైన దానిని, నీకు చేయబడిన వాగ్దానం చేయబడినటువంటి ఆ యొక్క దేశాన్ని నీవు స్వాధీనపరుచుకుంటున్నావు. ఇజ్రాయేలుకి కానాను దేశం వాగ్దానం చేయబడినట్టుగానే నీకు కూడా ఆయన రాజ్యం వాగ్దానం చేయబడింది. కాబట్టి ఇప్పుడు దానిని నువ్వు స్వాధీనపరుచుకుంటున్నావు. కాబట్టి ఇది ఏ కాలం చెప్పండి? నిరీక్షణ కాలం ఇది కాదు, నిరీక్షించే సమయం ఇది కాదు. ఇది ఏ కాలము? స్వాధీనపరుచుకునేటువంటి సమయం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము నిరీక్షణ కాలంలో మనము లేము. ఆయన ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు తీసుకెళ్తాడా, ఎప్పుడు పిలుస్తాడా రమ్మని ఏమండి? కొంతమంది ఏం చేస్తుంటారు చెప్పండి? మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఉద్యోగస్తులు ఉంటారు, ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ చేసిన తర్వాత వాళ్ళకి ఏం చేస్తారంటే కాల్ లెటర్ ఇస్తారు. పలానా తేదీని రమ్మని, పలానా తేదీకి ఉద్యోగంలో జాయిన్ అవ్వమని ఒక లెటర్ ఇస్తారు. ఆ లెటర్ ప్రకారం వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఉద్యోగులు జాయిన్ అవుతారు. సేమ్ ఈనాడు కూడా మనకు ఒక లెటర్ ఇచ్చాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు మనము ఆయన కలుసుకుంటాము? ఈ తెల్లవారుజాము ముగిగానే, ఈ తెల్లవారుజాము ముగిగానే 120 సంవత్సరాలు, ఈ తెల్లవారుజాము ముగిగానే ఆయన దగ్గర మనం జాయిన్ అయిపోతాం. ఆ రాజ్యంలో ఆయనతో పాటు మనము ఉండబోతున్నాం. కాల్ లెటర్ కలిగిన వారికి మాత్రమే అర్హులు. మిగతా వాళ్ళకి అర్హత ఉందా? లేదు. ఆ లెటర్ లేకపోతే అమ్మ నేను కూడా ఉద్యోగం కోసం ఉద్యోగానికి వచ్చానండి, మీకు లెటర్ అని అడుగుతాను. లెటర్ లేకపోతే నేను పిలవలేదు, వెళ్ళిపోమంటాను. నేను పిలవలేదు. ఆ కాల్ లెటర్ అంటే ఏమిటి చెప్పండి? నిన్ను ఆహ్వానించేటువంటి ఉత్తరం. అది మీకు అర్థమవుతుందండి? ఆహ్వాన పత్రం అంటారు దాన్ని. అందుకని బ్రహ్మం గారు ఏం చెప్పారంటే, బోరధ్వని అనగా పెండ్లి విందుకు ఆహ్వానం అన్నాడు ఆయన. ఆర్భాటం అనగా కూర్చడం. అందుకనే చూడండి, ఆయన మీటింగులో అనేక మందిని, అన్ని రకాల మనుషులు కూర్చేసి సువార్త ప్రకటించడం జరిగింది. బోరధ్వని. ఇదైతే ఆర్భాటం అని అంటే అదేమిటి? అన్ని రకాల మనుషుల్ని కూర్చడం. కానీ బోరధ్వని అంటే మాత్రము ఆహ్వానించడం, ప్రధాన దుశ్శబ్దం మృతులకి. కాబట్టి ఇప్పుడు నేను ఆయన ఏం చేస్తానంటే ఆహ్వానిస్తూ ఉన్నాడు. నీ దగ్గర కాల్ లెటర్ ఉంది, ఆహ్వాన పత్రం ఉంది నీ దగ్గర. మిగతా వాళ్ళు ఎవరికి లేదు. అది లోతు కలిగి ఉన్నాడు ఆనాడు కాల్ లెటరు. లోతు, నువ్వు బయటకు వచ్చేసేయి, నీవు సోయరుకు వచ్చేసేయి. ఒక వ్యక్తి ఫలాని ఆ ఉద్యోగంలోనికి ఫలానా చోటకు వచ్చేసేయి. ఒక చోటకు రావడానికి ఒక ఆహ్వాన పత్రం ఉంటుంది. నీకు ఉద్యోగం రావచ్చు, నువ్వు ఎక్కడ కాకినాడలో రావచ్చు, రాజమండ్రిలో రావచ్చు, లేకపోతే ఇంకో చోటకు రావచ్చు. నీకు ఫలాని చోట ఈ ఉద్యోగము, ఫలాని చోట, ఫలాని స్థలములో అని చెప్తుంటారు. మన లోకంలో మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు చెప్పండి? ఆయన
ఒక కాల్ లెటర్ ఉంది. నువ్వు కూడా ఏమి చెప్పండి, ఆహ్వాన పత్రం. ఫలానా చోటకు నువ్వు అక్కడ కలుసుకోవాలి. ఎక్కడ? మధ్యాకాశం. మధ్యాకాశానికి నువ్వు రావాలి. ఆహ్వాన పత్రం ఎప్పుడు రావాలయ్యా? దాంట్లో ఉంది, ఇదిగో ఈ 8వ దినము తెల్లవారుజాము, ఆహ్వాన పత్రంలో ఉంది ఇదంతా. 8వ దినము తెల్లవారుజాము 3వ గడియ. ఇది ఈ సమయమే. ఈ సమయంలోనే, ఈ సమయం ముగియగానే, ఈ వేకువజాము ముగియగానే నువ్వు అక్కడికి వచ్చేయాలి. ఆయన నామనుష్ఠానం. నీకు అది కాల్ లెటర్ ఉంది. ఇది మీ సంఘంలో వాళ్ళకి అది లేదు. ఆహ్వానము ఎక్కరమ్మనేటువంటి ఆ కాల్ లెటరు, ఆ ఉత్తరము ఎవరిని పిలవడం లేదు, ఎవరికి లేదు. అది ఈనాడు నీకుంది. ఆ రోజుల్లో కూడా అందరికీ లేదది, కొద్ది మందికి మాత్రమే. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకనంటే ఈ ఆహ్వానము ద్వారా ఆ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది ఏమిటంటే అమర్త్యత. దానికి మించింది మరొకటి లేదు. ఎంత కోట్లు కలిగి ఉన్నా కానీ అతడు మర్త్యుడే, నశించేవాడే, మరణం పొందేవాడే, మరణాన్ని చూడాల్సిందే. కానీ అమర్త్యత అంటే మరణం లేనిది. మరణం లేకుండా ఉంటే చాలు, ఏమున్నా ఏమి లేకపోయినా పర్లేదు. ఆయన ఎంత గొప్పదో చూడండి. దానికి ఇచ్చింది ఏమైనా ఉందా? కొన్ని కోట్లు ఉన్నా కానీ మరణిస్తాడు. ఏమీ లేకపోయినా మరణం లేకుండా ఉంటే. కానీ నువ్వు మరణం లేకుండా ఉండడమే కాదు, మరణము లేనిటువంటి రాజ్యంలో నువ్వు జీవించబోతున్నావు. అక్కడ ఏది కూడా మరణం పొందదు. అలాంటి గొప్ప రాజ్యంలో నువ్వు జీవించబోతున్నావు. దానికి నిన్ను ఆహ్వానించాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. దానికోసం నిన్ను ఆయన ఎన్నుకున్నాడు. వధువు ఉంది ప్రపంచంలో, కానీ ఎన్నిక చేయబడిన వధువు ఉంది. ఆయన నామనిస్తాడు. చాలా వధువు సంఘాలు బోల్డ్ ఉన్నాయి. ఆ వధువు సంఘాల్లోనే ఎన్నిక చేయబడిన వధువు ఉంది. ఇక అర్థమవుతుందండి, అది నీవే, నిన్నే. అందుకనే నువ్వు ఆయన యొక్క రక్త సంబంధివి కాబట్టి. నువ్వెవరు చెప్పండి? ఆయన రక్త సంబంధివి. ఆయన రక్తంలో కడగబడ్డావు. ఒకప్పుడైనట్లయితే నీవు ఈ లోక సంబంధమైన బంధువుల యొక్క ఆ రక్త సంబంధివును. ఇప్పుడు ఎవరి రక్త సంబంధివి? నువ్వు మెస్సు యొక్క రక్త సంబంధి. ఆయన రక్తం కింద ఎవరైతే కడగబడ్డారో ప్రపంచంలో ఆ రక్త సంబంధివి. నీవు ఎక్కడున్నారమ్మా నీ బంధువులంటే, చాలామందికి ఎక్కడున్నారమ్మా నీ బంధువులంటే ఆ పక్కపేటలో ఉన్నారండి, లేకపోతే ఆ జిల్లాలో ఉన్నారండి, విజయవాడలో ఉన్నారండి, లేకపోతే గుంటూరులో ఉన్నారండి, లేకపోతే రాజమండ్రిలో ఉన్నారండి, లేకపోతే హైదరాబాదులో ఉన్నారండి, లేకపోతే అమెరికాలో ఉన్నారండి. అంటే ఈ లోక సంబంధంగా మనం చూసినట్లయితే బంధువులు, శరీర సంబంధమైన బంధువులు ఈ దేశంలోనో, ఈ రాష్ట్రంలోనో, లేకపోతే 1-2 దేశాల్లోనో ఉంటారు. ఈ ఉద్యోగాల నిమిత్తం వెళ్ళో ఎక్కడెక్కడ ఉంటారు ఈ శరీర సంబంధమైన బంధువులు. కానీ ఆత్మ సంబంధమైన బంధువులు, ఓ నీ ఎక్కడి నుండి ఉన్నారు చెప్పండి? ఎక్కడి నుండి ఉన్నారు? ఆది కాండములో ఉన్నారు. చూసారా? ఏమండి? సర్వశక్తిమంతుని యొక్క సంతానము ప్రపంచంలో 2000 సంవత్సరాల్లో ఉన్నారు. మృతులైన వారు, ఇప్పుడు సజీవులైన వారు. అందువల్ల నీ బంధువులు ఎక్కడి నుండి వస్తారనంటే ఆ రక్త సంబంధులు మధ్యాకాశానికి ప్రపంచమంతటిలో నుండి వస్తారు. ఆయన హల్లెలూయా. నీ బంధువర్గం ఎంత గొప్పదో చూడండి. ఇంతకుముందు బంధువులు ఎంతో ఎలాంటి వాళ్ళు చెప్పండి? ఎక్కడెక్కడే లేకపోతే ఈ దేశంలోనూ. మీ వాడు ఎక్కడ చేస్తున్నాడు? కోయిట్లో, ఇక్కడెక్కడే. ఏమండి? మరి ఇంతకుముందు బంధువులు ఏమయ్యారు? ఏమైపోయారు తెలియదు. మీ తాత ఏమయ్యాడురా? తెలీదు. మీ ముత్తాత ఏమయ్యాడురా? తెలీదు. వాళ్ళు కలుసుకుంటావా? తెలీదు. మనకైతే మన పూర్వీకులు, మన పితరులను మనము కలుసుకోబోతున్నాం. ఆయన అలేలే. వాళ్ళు సజీవులు. వాళ్ళు ఏమైనారు చెప్పండి? సజీవులు. మిగతా వాళ్ళు ఏమైపోయారు? అందువల్లనే మనం వీటన్నిటిని కూడా తెంచబడి మన రక్త సంబంధులు, మన ఆత్మ సంబంధులు, ఆ నామము ధరించుకున్నటువంటి
అందరూ కలిసి ఆ 1000 ఏళ్ల పాలనలో జీవిస్తూ ఉంటారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఇక్కడ నీ రక్త సంబంధులు ఎలా ఉంటారు చెప్పండి. అటు శరీర సంబంధం రక్త సంబంధులు, వాడు మత్స్యాకుల్లో అయి ఉండొచ్చు, వాళ్ళు అన్యులు అయి ఉండొచ్చు, లేకపోతే వాడు బుద్ధులు తిట్టేవాడు అయి ఉండొచ్చు, వాడు లేకపోతే తాగుబోతూ అయి ఉండొచ్చు, లేకపోతే వ్యభిచారి అయి ఉండొచ్చు, లేకపోతే గర్విష్ఠ అయి ఉండొచ్చు. రకరకాల బంధువులు ఉంటారు నీకు ఈ లోకంలో. విగ్రహారాధికులు అయి ఉండొచ్చు, రకరకాల బంధువులు, పాప బంధువులు. కానీ రాబోయే రాజ్యంలో వాళ్ళు ఎవరు చెప్పండి? నువ్వు పొందుకునేటువంటి వారు నీ ఎవరు? నామము ధరించుకునేటువంటి, ఏ పాపము లేనటువంటి, గొర్రె పిల్ల రక్తము చేత కడగబడినటువంటి పరిశుద్ధులు నీ బంధువులు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల మెస్సయ్య ఆ రోజుల్లో ఆ యొక్క నామములో బాప్తిజం ఇంకా వాళ్ళు పొందలేదు కాబట్టి, అందుకనే వాళ్ళ యొక్క సహోదరులు లేకపోతే వాళ్ళందరూ వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడనంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అన్నాడు. ఆయన నామములో బాప్తిజం పొందుడు ద్వారే మరి అయినా కానీ, మరి ఎవరైనా కానీ, ఆ తల్లి అయినా కానీ ఏమయ్యారు చెప్పండి? ఆయనకు సంబంధించిన వారు అయ్యారు. ఆయన నామనిస్తారు. అదే మరియమ్మ కూడా నామములో బాప్తిజం పొందలేదు అనుకోండి, ఆయనకు అవ్వదు. శరీరాన్ని బట్టి ఆయనకు అవ్వరు, శరీరాన్ని బట్టి అవరు. రెండు నశించేది, నాశనం లేనిది రెండు ఒకటి కావు. నాశించేవారు అంటే వారు పాపంలో ఉండారు, అందుకని వీళ్ళందరూ వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోతావు పై. నీ ఇంట్లో నీ భర్త ఉన్నాడు అనుకోండి, నీ భార్య ఉందని, నీ పిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళు నామూలు బాప్తిజం పొందలేదు, పరిశుద్ధాత్మని వరం పొందలేదు. అప్పుడు వాళ్ళు ఏమైపోతారు? విడవబడతారు. నువ్వు వెళ్ళిపోతావు పై, వాళ్ళు ఉండిపోతారు కిందనే. శరీరాన్ని బట్టి తీసుకెళ్ళడు. మీరు గమనించండి, శరీరాన్ని బట్టి ఆయన తీసుకెళ్ళడు. ఆయన ఆత్మను బట్టి ఎవరినైతే ఆయన ఆత్మ ఉందో వారిని తీసుకెళ్తాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయనకి శారీరకమైన ప్రేమ ఉండదు. శారీరకమైన ప్రేమ ఉన్నట్లయితే ఆ మరియమ్మ రాగానే అవునయ్యా, అవును, ఆ సహోదరు రాగానే అవును నా వాళ్ళే అనేవాడే. నువ్వేం చేస్తావు చెప్పండి? నువ్వైతే ఏం చేస్తావు చెప్పండి? నువ్వు నామంలో బాప్తిజం పొందుంటావు, పరిశుద్ధాత్మను కలిగి ఉంటావు. మీ బంధువులు ఎవరో వస్తారో, తిరుత్తవాళ్ళు, మత్స్యాకోళ్ళు, లేకపోతే అన్నిలో విగ్రహాలు ఎవరో కూడా వచ్చేస్తారు. నువ్వేం చేస్తావంటే నా వాళ్ళు మా తమ్ముడు వచ్చాడు, మా అక్క వచ్చింది, మా బావ వచ్చింది, ఎగిరిపోతుంటారు. ఏమండి, మా అన్నయ్య ఇచ్చాడు, మా బాబాయ్ ఇచ్చాడు, మా పిన్ని వచ్చింది, మా తాత ముత్తాత కూతురు ఈవిడ, కొడుకు ఈవిడ, సొరకాయ బీరకాయ పీసు అని ఒకటే ఎగిరిపోతుంటాం. మెస్సియాలో ఎగిరిపోయాడా? అప్పుడు వాళ్ళందరిని చూపించేమన్నాడంటే ఆయన, వీళ్ళే నా సహోదరి. నువ్వు కూడా అలాగే అంటావు. నీ మనసు అలా ఉంటుంది. మెస్సయ్య మనసు నీ మనసు ఉన్నప్పుడు నువ్వు కూడా ఉన్నావు. ఈ నామం ధరించుకున్నటువంటి వారే నా సహోదరులు, నా వారు తప్ప మీరు కాదు. మీకు అర్థమైందా? ఆ మెస్సయ్య మనసు నీకు కూడా ఇచ్చేవారు కాలంలో కలిగి ఉంటావు కాబట్టి, అందువల్ల వీటి మీద కూడా మనసు, శరీరాన్ని బట్టి ఏమి నీకు మనసు ఉండదు, కానీ ఆత్మను బట్టి ఆ మనసుతో నువ్వు జీవిస్తున్నావు. ఆ విధంగా నువ్వు కలుసుకొని ఆ పరిశుద్ధులతో నీ నివాసం ఎక్కడంటే పాపులతో కాదు, పరిశుద్ధులతో ఉంటావు నువ్వు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇదంతా కూడా తాత్కాలికమే, ఇదంతా టెంపరీ. ఈ లోకంలో ఏదైనా టెంపరీ. ఈ శరీరమైన తాత్కాలికమే, ఈ లోకంలో ఒక అధికారమైన తాత్కాలికమే, డబ్బైనా తాత్కాలికమే, పదవులైన తాత్కాలికమే, ఆ యొక్క ఆస్తులైన తాత్కాలికమే, పనులైన తాత్కాలికమే, ఉద్యోగములైన తాత్కాలికమే, లేకపోతే వ్యాపారాలైన తాత్కాలికమే, పలుకుబడి ఇవన్నీ కూడా కొంతకాలమే. నువ్వు ఎత్తబడిపోతే అన్నీ పోతాయి. మీకు అర్థం, మరణిస్తే ఇటు పోతాయో తెలియదు అంటారు చాలామంది. నువ్వు కూడా ఆత్మీయంగా పిల్లలు ఆలోచించినట్లయితే, శరీరంగా మరణించినట్లయితే ఇవన్నీ కూడా తాత్కాలికమైనవన్నీ కూడా నీకు దూరం అయిపోయి శాశ్వతమైన దాన్ని నువ్వు పొందుకుంటా ఉంటావు. ఆయన అంటే నీ మనసు తాత్కాలికమైన వాటి మీద ఉండదు. ఇక నీకు
రెబెకా మనసు మారిపోయిన రీతిగా శాశ్వతమైనది. అందుకనే చూడండి, నువ్వు రెబెకాను చూస్తావు, రెబెకాను కలుసుకుంటావు. మీరు అనుకుంటారు ఆ బైబిల్ ఏదో రాయబడిందిలే, రెబెకా అప్పుడు ఉంది కానీ ఇప్పుడు ఉందా ఏంటి అనుకుంటావేమో నువ్వు. మా తాత ముత్తాతలు ఇప్పుడు అనుకుంటూ ఉంటావు, మా ముత్తాత ఉండేదంట, మీ వాళ్ళు ఎవరో చెప్తారు ఊరిలో వాళ్ళు, అయ్య బాబు ఎంతో చక్కందంట, మా వాళ్ళు చెప్తుంటే నేను విన్నాను, ఆవిడ అసలు ఎంత బాగా ఏనుగంత మనిషి అంట, ఎవరిని చెప్పగానే బాగా చక్కగా నిద్రలేచి చాలా చక్కగా స్నానం చేసి బాగా అలంకరించుకొని చాలా చక్కగా అలాగా ఉండేదంట, ఎవరో చెప్తున్నారు అనుకోండి అనుకుంటా. మరి వాళ్ళు ఇప్పుడు ఉన్నారని నీకు నమ్మకం ఉందా? ఉంటారు, ఉంటే నరకనే ఉంటారు నీకు. కానీ నీ వాళ్ళు అయితే రెబెకాను కలుసుకుంటావు, అబ్రాహామును కలుసుకుంటావు, అందరూ వాళ్ళు నీ వాళ్ళు, వాళ్ళను కలుసుకోపోతున్నావు, వాళ్ళని చూడు, అక్కడ అది నీది ఉంది. కాబట్టి పిల్లలు ఇప్పుడు నిరీక్షించే కాలం కాదు, కానీ ఇప్పుడు ఆ దేశాన్ని, ఆ ప్రజలని, నీ సొంత బంధువులని వాళ్ళందరూ కూడా కలుసుకునే సమయం వచ్చింది. హల్లెలూయా. అలాగని వీళ్ళందరూ ద్వేషించమని నేను చెప్పడం లేదు. బైబిల్ శత్రువులైనా ప్రేమించమను, ద్వేషించమని చెప్పడం లేదు. ఎందుకు చెప్తున్నానంటే వాటి మీద మనసు కలిగి ఉండడం వలన మీరు వాక్యాన్ని మీరి వాళ్ళ కోసమై మీరు లోకంలో జారిపోతారు. రెబెకా అందుకని వాటి మీద వాళ్ళ బంధువుల మీద మనసు కలిగి ఉందనుకోండి, 2 రోజులు ఆగొస్తానులే అనేది, మీరు వెళ్ళండి అంటే ముందుగా నేను తర్వాత వచ్చేస్తానులే అనేది రెబెకా. నీకు అర్థమైందా? ఆ మనస్సు కనుక ఉన్నట్లయితే నీవు వాళ్ళ కోసమై నువ్వు వాక్యం మీరిపోవడం, ఆ బంధు ప్రీతిని బట్టి మావాడే కదా, నేను చేయకపోతే ఎవరు చేస్తారో, నేను వెళ్ళకపోతే ఎవరు వెళ్తారో అనుకో, నువ్వేం చేస్తావు చెప్పండి. దినాలకి, పండగలకి, ఉత్సవాలకి అవసరమైతే ప్రార్థన మానేసైనా, ఆరాధన మానేసైనా, బైబిల్ చదువుకోవడం మానేసైనా ఆ బంధు ప్రీతిని బట్టి పరిగెడతా ఉంటావు. అది ఎప్పుడైతే పోద్దో మొదటగా ఆయన దాని మీద నిలబడిపోతాను, ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఉంటావు. ఆ వాక్య విరోధమైనప్పుడు వాటిని నువ్వు ఏమాత్రం కూడా పాల్గొను, ఆయన నమ్మిస్తావు. ఎందుకంటే నీలో ఆ ప్రేమ లేదు. నువ్వు మెస్సీ ప్రేమించమన్నాడు కాబట్టి ప్రేమిస్తావు, మెస్సీ నడవమన్నాడు కాబట్టి నడమున. నేను వచ్చేవారం ఆయన చిత్తమైతే 1 యోహాను 3వ అధ్యాయంలో 2 సందర్భాలు ఉన్నాయి. 2 వ్యక్తులు ఉన్నారు. నేను ఇంటికి పోయిన తర్వాత చదవండి. అది చెప్పాలనుకున్నాను, ఇప్పుడు నుండో ఆయన చిత్తమైతే అది మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకనంటే అక్కడ 2 రకాలైన మనుషులు ఉన్నారు. నిజమైన వధువుకిని అలాగే చెడ్డ వధువుకిని సాదృశ్యంగా ఉంది. అది మీరు చదవండి 1 యోహాను 3వ అధ్యాయము. కాబట్టి పిల్లారా, దాని గురించి ధ్యానిస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. చదువుతూ ఉంటే మళ్ళీ ఆయన మనకు పరిశుద్ధ ఆత్మను బోధించినప్పుడు ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. కాబట్టి పిల్లారా, మీరు గమనించండి, మనం ఇప్పుడు ఏ కాలంలో ఉన్నామనండి, నిరీక్షణ కాలము కాదు, ఆహ్వాన పత్రముతో మనం ఉన్నాము. కాబట్టి నిన్ను ఆహ్వానించాడు కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చావు, ఇక్కడ కూర్చున్నావు. అందుకని ఎందుకంటే నా గొర్రెలు నా స్వరం వినుని చెప్పాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఎక్కిరమని పిలుస్తున్నాడు ఆయన. ఈ స్వరం అందరికీ వినపడేది కాదు, అందరికీ అర్థమయ్యేది కాదు. గొర్రెలకు మాత్రమే ఆయన స్వరం, ఆయన గొర్రెలకు మాత్రమే అర్థమవుతుంది తప్ప మిగతా వాళ్ళందరికి కూడా అర్థము కాదు. ఆనాడు ఆయన స్వరము ముందుగా ఎవరినైతే ఆయన ఏర్పరచుకున్నాడో మొదటి రాకడలో వాళ్ళకు మాత్రమే ఆ స్వరం అర్థమైంది, గ్రహించగలిగారు. కానీ అబ్రాహాము సంతానమైనంత మాత్రాన, ధర్మశాస్త్రం అంతా చదువుతున్నంత మాత్రాన ఆ కాలములో ఆ స్వరము, ఆయన యొక్క స్వరము, ఆ కాపరి యొక్క స్వరము వాళ్ళకి అర్థము కాలేదు. అందుకని అందరూ కూడా ఆయన స్వరమును గ్రహించలేకపోయారు. కొద్దిమంది ఆ రోజులైన ఈ 500 మందికి తిరిగి కనపడ్డాడు ఆయన. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఇది ఈ స్వరము కూడా ఆయన యొక్క వధువుకు మాత్రమే ఆయన నామనిస్తాడు.
హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే నీవు ఆయన దానవి, ఆయన నీవాడు. ఆయన స్వరము నీకు తెలుసు, ఆయన స్వరము నీకు తెలుసు. ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకోండి, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను సుమ్మా. నువ్వు ఉన్నావు అనుకోండి, నువ్వేం చేస్తావు? మీ ఆయన స్వరం నీకు తెలుసు, మీ ఆయన స్వరం మీకు తెలుసు కాబట్టి మీరు ఏం చేస్తారు చెప్పండి? ఆయన నువ్వు ఇంట్లో ఉంటావు, బయట ఉండి నిన్ను పిలుస్తాడు కాబట్టి ఆ స్వరం బట్టి ఏం చేస్తాడు? మా ఆయన పిలుస్తాడు, నువ్వు వెళ్ళిపోతావు. అవునా కాదండి? అలాగే పక్క ఆయన ఎవరో ఏమని అని పిలిచాడు అనుకోండి, ఏమే అని పిలిచాడు అనుకోండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళని పిలిచాడు, ఆ స్వరం నీకు తెలుసు. ఇది వేరే వాళ్ళ ఆయన స్వరం, పక్క ఆయన స్వరము, ఆయన వాళ్ళ ఆవిడ పిలుస్తున్నాడే అనుకుంటావు తప్ప నా గురించి నువ్వు అనుకో కదా. ఎందుకని? పరాయి భర్త యొక్క స్వరం ఏమిటో నీకు తెలుసు, నీ సొంత భర్త యొక్క స్వరం ఏమిటో నీకు తెలుసు. ఆయన హల్లెలూయా. ఇక్కడ కూడా అంతే, ఆయన వధువుకు మాత్రమే అది ఆయనకు చెందింది కాబట్టి ఆ భర్త యొక్క స్వరము ఆమె మాత్రమే గుర్తించగలుగుతుంది. ఆయన హల్లెలూయా. మరి మిగతా వాళ్ళు ఎందుకు గుర్తించట్లేదనంటే అవి ఆయనకి చెందినవి కాదు. అవి ఏ స్వరాన్ని అంటే మరి మిగతా వాళ్ళు సాతానుకు సంబంధించినవి కాబట్టి, సాతాను బోధలకు సంబంధించినవి కాబట్టి ఆ స్వరముని విని అవి అలా వెళ్ళిపోతూ ఉంటాయి. అర్థమవుతుందండి? అవి వాడికి సంబంధించినవి. ఆ మత్స్యాగ సంఘాలకి భర్త ఎవరంటే సాతానుడు. వాడికి అనేక మంది ఉన్నారు, సాతానుడికి చాలామంది ఉన్నారు. రోమన్ క్యాథలిక్ సంఘం ఉంది, లోదన సంఘం ఉంది, బాప్టిస్ట్ సంఘం ఉంది, పెంతెకోస్తు సంఘం ఉంది, బోల్డ్ మంది. ఎందుకని వాడు వ్యభిచారి కాబట్టి, వ్యభిచారికి చాలామంది ఉంటారు. అందుకనే వాడి వ్యభిచారికి చూడండి, ప్రతి వీధిలో, ప్రతి పట్టణంలో, ప్రతి చోట ఉంటారు వ్యభిచారికి. అలాగే సాతాను కూడా వ్యభిచారి కాబట్టి వాడికి ఆ పట్టణంలో, ఈ పట్టణంలో, ఏమంటే ఆ దేశంలో, ఈ దేశంలో అందరూ ఉన్నారు. దానికి వాడు వ్యభిచారి కాబట్టి అన్ని సంఘాలని వాడియే. సంఘాలు స్త్రీకి సాదృశ్యంగా ఉన్నాయి, కానీ ఆయనకు మాత్రము ఒక్కటి ఉన్నది, అదే ఆయన వధువు. ఆయన నామనిస్తారు. ఆయన వ్యభిచారి కాదు, ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆమె కూడా పరిశుద్ధురాలు కాబట్టి. అందుకనే పెనిమిటి కలిగిన దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారని ఉంటుంది బైబిల్లో. అంటే మెస్సీ లేడు కాబట్టి సంఘాలకి ఎక్కువ మంది ఉంటున్నారు. నీ పెనిమిటి ఉన్నాడు, ఈ సంఘానికి ఒక పెనిమిటి ఉన్నాడు, ఆయనే మెస్సీ. అందుకే పెనిమిటి కలిగిన దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉంటారు, చాలా ఎక్కువ మంది ఉంటారు ఆ సంఘాల్లో. ఇది మెస్సీ లేడు కాబట్టి. మెస్సీ ఉన్న సంఘంలో ఎంతమంది ఉంటారు చెప్పండి? కొద్దిమంది ఉంటారు. కాబట్టి ఆ భర్త యొక్క స్వరము భార్య మాత్రమే గుర్తించగలిగి ఆయన దగ్గరికి వెళుతుంది తప్ప ఇంక ఎవరి స్వరాన్ని కూడా, అది వేరే వాళ్ళ స్వరము, దయ్యపు స్వరం ఏదో, వేరే పురుషుని స్వరం ఏమిటో, సాతానుని స్వరం ఏమిటో ఆమెకు తెలుసు. కాబట్టి ఏ చర్చివాడు పిలిస్తే ఆ చర్చికి, ఏ బోధకుడు పిలిస్తే ఆ బోధకి, ఏ సంఘవాడు పిలిస్తే ఆ సంఘం దగ్గరికి అది వెళతాం. అది వేరే సాతానుడు, అతడు నా భర్త కాదు, అతడు పరాయోడు, అతడు సాతానుడు, సాతాను మాటలవి అని అక్కడికి వెళ్ళదు. భర్త స్వరం తెలుసు కాబట్టి ఆయన హల్లెలూయా. నాడు కూడా చాలామంది నామూల బాప్తిజం పొంది ఏ సంఘానికి పడితే ఆ సంఘానికి వెళ్తూ ఉంటారు, ఆ బోధలు కూడా వింటూ ఉంటారు. మరి వాళ్ళు ఎవరో ఏమండి? ఆ భర్త స్వరమును సరిగా ఎరగని వాళ్ళు. మీకు అర్థమైందా? అందుకని వాళ్ళు మోసపోతారు. వాళ్ళు ఏమనుకుంటారంటే సాతాను స్వరం అనుకోరు, అది కూడా మెస్సీ స్వరమే. వాడు వేషధారి కాబట్టి మెస్సీ పిలిచినట్టే పిలుస్తున్నాడు, మెస్సీకి ఆకేసినట్టే ఆకేస్తున్నాడు. మీకు అర్థమవుతుందండి? వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే వాడు వేషం వేసుకుని ఉన్నాడు, ఆ మెస్సీ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనుకుంటారు వాళ్ళు. కానీ వధువుకు ప్రత్యక్షత ఉంది, ఆయన హల్లెలూయా. దయ్యపు స్వరం ఏదో
తన భర్త స్వరమేదో, భర్త కానివాడి స్వరమేదో ఆమెకు తెలుసు. కాబట్టి ఆమె తన భర్త ఆత్మ సంబంధమైన భర్త అయినా ఆమె కోసమే ఆయన ఈ స్వరము వినబడతా ఉందని తనకు తెలుసు. కాబట్టి ఆ స్వరము కొరకే ఆమె కనిపెడతా ఉంది. కాబట్టి ఆమె వెళ్ళిపోద్ది, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. మిగతా వాళ్ళు ఎవరు కూడా దానికోసమే కనిపెట్టలేదు. లోక సంబంధ ఆశీర్వాదాల కోసం కనిపెడుతున్నారు, తాత్కాలికమైన వాటి కోసం కనిపెట్టుకుంటున్నారు. తాత్కాలికమైనటువంటి పెళ్లి కావట్లేదా, ప్రభు దగ్గర రా. ఏమండి, వ్యాపారంలో వృద్ధి చెందట్లేదా, ప్రభు దగ్గర రా. వ్యాధులతో బాధపడుతున్నావా, ప్రభు దగ్గర రా. ఏమండి, నీకు ఇంకా ఎంత ఏ పని చేసినా కానీ నీకు వ్యతిరేకత ఇచ్చేస్తుందా, ప్రభు దగ్గర రా, నీకు ఇచ్చేస్తాడు, దీవించేస్తాడు. లోక సంబంధమైన వాటిని ఆ విధంగా ఆత్మ సంబంధమైన స్వరమేదో, లోక సంబంధ స్వరమేదో వధువు తెలుసు. అందుకని వధువు ఇది కాదు పిలుపు, ఈ ఆత్మ సంబంధమైన స్వరం ఇది లోక సంబంధమైన వాడు నా దగ్గరికి వస్తే లోక సంబంధమైన ఇచ్చేస్తాను అంటున్నాడు. ఏంటిది? బైబిల్లో మెస్సయ్య కానీ ఎవరు కూడా అలా పిలవలేదు కదా. యోహాను కానీ అపోస్తులు కానీ ఎవరు కూడా మా దగ్గర రండి, మీకు పెళ్ళి అయిపోతాయి, మా దగ్గర రండి, మీకు వ్యాపారాలు వృద్ధి చెందుతాయి, మా దగ్గర రండి, ఏమండి మీకు ఏదో పని దొరుకుతుంది, మా దగ్గర రండి నేను బోధించారా? వాళ్ళు చెప్పారా? అందులో వధువుకి అయ్యని తెలుసు, ఆమె గుర్తించగలుగుతుంది. ఆయన నమ్మస్తాను. హల్లెలూయా. కానీ నాడు బ్రహ్మాంగార సంఘాల్లో వధువుకి అన్నీ తెలుసు అని మోసపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. పరిసయ్యులు లాంటి వాళ్ళు, పరిసయ్యులు కూడా అదేవిధంగా మోసపోయారు. మేము అబ్రహాం సంతానము, మేము ఇజ్రాయేలుమే, మేము నీతిమంతులమే, మాకు అన్నీ తెలుసు అనుకున్నారు. కానీ ఆ సమయంలో సామాన్యముగా వచ్చాడు ఆయన. అందుకని బ్రహ్మాం గారు సామాన్యతలో నుండి ఎలా జరుగుతుందో, గొప్ప కార్యాలు ఎలా జరుగుతాయో చెప్పాడు ఆయన 7 ముద్రల్లో ఆరంభములో. ఆ రోజుల్లో వాళ్ళు కూడా సామాన్యముగా ఉన్నారు, సామాన్యంగా వచ్చాడు ఆయన. గొప్పగా వస్తాడని అనుకున్నారు అందరూ కూడా. మెస్సయ్య కాబట్టి చాలా గొప్పగా వస్తాడేమో అనుకున్నారు వాళ్ళందరూ కూడా. సృష్టికర్త కాబట్టి గొప్పగా వస్తాడేమో అనుకున్నారు. యోహాను కానీ ఏలియాను కానీ చాలా గొప్ప వ్యక్తి, గొప్ప కార్యాలు చేసేటప్పుడు అలాగే వస్తాడు అనుకున్నారు ఆయన్ని. కానీ సామాన్యంగా వచ్చేటప్పటికి చూడలేకపోయారు. ఈనాడు కూడా బ్రహ్మాంగార సంఘాల్లో చాలామంది వధువు మోసపోదు, మాకు అన్నీ తెలుసని మోసపోయి ఉన్నారు చాలామంది. నీవు మోసపో. ఎందుకు మోసపో చెప్పండి? వాళ్ళు ప్రత్యక్షత లేక మోసపోతున్నారు, ప్రత్యక్షత కలిగి ఉన్నావు అనుకుని మోసపోతున్నారు. నీవైనట్లయితే నీవు ఈ చూడడానికి లేకపోతే నువ్వు మోసపోకుండా ఉండడానికి కారణం ఎందుకనంటే నీవు పసిబాలుడు వంటి వారు కాబట్టి. ఆయన హల్లెలూయా. పసిబాలుడు అంటే నేర్చుకునేటువంటి వారు, వారు మోసపోరు. మరి వాళ్ళు మేము జ్ఞానం కలిగిన వాళ్ళవి, అన్ని ముద్రలు చదివి అన్నీ తెలిసి మాకంటారు, వాళ్ళు మోసపోతారు, మోసపోయారు కూడా. వధువు మోసపోదనంటే ఆమె చిన్న బిడ్డలు లాంటిది. చిన్న బిడ్డల వంటి వారిది ఆయన రాజ్యం అని చెప్పాడు ఆయన. చిన్న బిడ్డల వంటి వారే ఆయన రాజ్యమును ప్రవేశిస్తారని చెప్పాడు ఆయన. లోక జ్ఞానులకు వివేకులకు ఆయన మరుగు చేసి పసిబాలుడు వంటి వారికి ఆయన బయలుపరుచుకుంటాడు. వధువు ఎందుకు మోసపోదంటే ఆ బయలుపాటును గ్రహించగలుగుతుంది ఆమె. ఆయన ఇప్పుడు ఈ వర్తమానాన్ని బయలుపరిచాడు అనుకోండి, ఆమె గ్రహించగలుగుతుంది. అందుకే లోక జ్ఞానులు వివేకులు కానీ మరుగు చేసి ఆమెకు మాత్రమే బయలుపరుచుకుంటాడు. ఇప్పుడు పేతురు, యోహాను, యాకోబుని ఏకాంతంగా తీసుకెళ్ళి ఏం చేశారు చెప్పండి? ఆయన రూపాంతరాన్ని బయలుపరచుకున్నాడు. ఇప్పుడు కూడా అదే బయలుపాటు జరుగుతుంది. మీరు గమనించండి, ఎలా మర్చితలో అమర్చినది రావాలో ఒక బయలుపరుచుకుంటున్నాడు వాక్యము ద్వారా. అప్పుడేం జరిగింది? శరీరం ద్వారా బయలుపరుచుకున్నాడు ఆయన. ఇప్పుడు వాక్యము ద్వారా బయలుపరుస్తున్నాడు ఆయన. మర్చ్యమైన లోకం ఇది నాశనం కాబోతుంది, నువ్వు అమర్చితులోనికి రా. మర్చ్యమైనది నాశనం చేయడం, అమర్చ్యమైనది రాబోతా ఉంది. కాబట్టి నువ్వు దాన్ని విడిచి దీనిలోనికి రా. అపరిశుద్ధ పర్వతం మీద నేను ఎలా వచ్చానో నువ్వు ఇప్పుడు కూడా అలా వచ్చి ఆయన అమరుస్తాడు నిన్ను ఏకాంతంగా, ప్రత్యేకంగా. ఎందుకంటే ఆయన ప్రాణప్రియురాలు కాబట్టి, నువ్వు ఆ పెండి విందులో పోతున్నావు కాబట్టి. అందుకనే ఒక
ప్రియుడు ప్రియురాలు ఎలా ఉంటారు చెప్పండి? వాళ్ళు ఏకాంతంగా కలుసుకుంటారు. అలాగే నీతో ఆయన ఏకాంతంగా మాట్లాడుతున్నాడు. ఆయన ఏకాంతంగా బయలుపరుచుకున్నాడు. ఆయన బైబిల్లో కొన్ని సందర్భాల్లో చూడండి, ఏదైనా ఒక మర్మాన్ని ఉపమానం చెప్పినప్పుడు వాళ్ళు ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు అడిగేవాడు. మీకు అర్థమవుతుందా? అందుకని ఆయన అనేవాడు, వాళ్ళు అడిగినప్పుడు ఆయన అనేవాడు, వాళ్ళకైతే ఉపమానంగా బోధించబడుతూ ఉన్నది కానీ మీకైతే ఉపమాన రీతిగా కాదు, నిజరూపముగా నేను తెలియజేస్తున్నాను. ఆయన ఛాయలతో చెప్పేవాడు. వాళ్ళతో ఛాయలతో విత్తనాలని, గోధుమలని, పొట్టని, అదని ఇదని చెప్పేవాడు. ఆయన అక్కడికి వచ్చేటప్పటికి విత్తనములు అనగా రాజ్య సంబంధులు, గురుగులు అనగా దుష్టి సంబంధులు, ఈ యొక్క పొలం అనగా లోకము, కోత యుగ సమాప్తం వివరించి చెప్పేవాడు. ఆయన వాళ్ళకైతే ఉపమానంగా ఉండి వీళ్ళకి ఎలా ఉండేది చెప్పండి? ఏకాంతంగా వాళ్ళు వచ్చి అడిగేవాళ్ళు, ఏకాంతంగా చెప్పేవాడు. ఇప్పుడు కూడా ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఏకాంతంగా ఈయన కలుసుకుంటున్నాడు. మీకు అర్థమవుతుందా? ఇదే సమయం ఇది. ఏకాంతంగా వాళ్ళకి ఎలాగైతే తన రూపాంతరాన్ని చూయించాడో, మర్త్యమైన శరీరం మార్పు చెందినప్పుడు ఆ రాజ్యం కనపడతా ఉంది. అప్పుడు ఎలా కనపడుతున్నాడు అంటే ఆయన నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందంతో కనపడుతున్నాడు. ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయన సూర్యుని వలె వెలుగుతూ ఉంది పగలను. అది ఛాయ. ఆత్మీయంగా మనకి ఈనాడు అర్థమైపోయింది. నీ సూర్యుడు అనగా ఆయనే, వెలుగంటే ఏమిటి? పగలు అనగా ఏమిటి? ఆ రాజ్యం, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం. ఇప్పుడు దాన్ని ప్రదర్శిస్తున్నాడు ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏకాంతంగా నువ్వు ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే ఆ యొక్క అమర్త్యమైన దాన్ని స్వాధీనపరుచుకుంటున్నావు. శత్రువుని నీవు కూల్చివేస్తున్నావు. ఎందుకంటే పాదముల కింద ఆయనే చితకు దొక్కించున్నాడు ఉంది బైబిల్లో. ఆయన అనగా వాక్యమే. వాక్యం ద్వారా ఏం చేస్తున్నావు చెప్పండి? నీవు లోకాశలు ఇవన్నీ కూడా వదిలిపెడుతున్నావు. వదిలిపెట్టడం ద్వారా వాడు ఏమైపోతున్నాడు చెప్పండి? వాడు ఆలోచనలు, వాడు తల ఏమైపోతుంది, వాడు ఏమైపోతున్నాడు? చితక దొక్కబడుతున్నాడు. ఇప్పుడు నువ్వు ఉదాహరణకి నీవు ఉన్నావు అనుకోండి. ఉదాహరణ చెప్తున్నా. ఎవరో ఒక స్త్రీ ఉందనుకుందాం. ఆ స్త్రీ ఉన్నప్పుడు ఎవడో వచ్చి నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటబడతాడు. అప్పుడు ఉదాహరణకి నువ్వెవరివి? మోతలుపు అంటావు. అనగానే వాడు ఆలోచన ఏమైపోయింది చెప్పండి? చేతులు తొక్కబడి. అలాగే లోకము కూడా, సాతాను కూడా ఏం చేస్తున్నాడంటే లోకం ఇవన్నీ నీ దగ్గర తీసుకొచ్చి వాటన్నిటి కూడా తీసుకొచ్చేసి, లేకపోతే లోక సంబంధ ఆశలు ఇవన్నీ తీసుకొచ్చేస్తూ ఉంటాడు నీ హృదయంలోకి. నువ్వేం చేస్తుంటే నాకు ఏమొద్దు, నాకు ఆ రాజ్యమే కావాలి. అప్పుడు వాడి ఆలోచన ప్రకారం, వాడి చిత్త ప్రకారం నువ్వు నడవకపోయిన దాన్ని బట్టి వాడి ఆలోచన వాడిని ఎలా ఉంటుంది చెప్పండి? వాడికి చెగదొక్కినట్టుగా ఉంటుంది వాడికి. ఆ విధంగా నువ్వు ఆత్మీయంగా ఏం జరుగుతుంది చెప్పండి? చితక దొరుకుతున్నావు. ఆయన చితక దొరికేసి దానిని నువ్వు స్వాధీనపరచుకో. ఆయన మనిషిస్తాను. హల్లెలూయా. అందుకని పిల్లారా, ఒకటి స్వాధీనపరచుకోవాలంటే మనకి అమర్త్యమైన దాన్ని స్వాధీనపరచుకోవడానికి మధ్యగా మరణం అనేది ఉంది. దానిని మనం ఇప్పుడు జయిస్తున్నాము. మరణాన్ని జయించడం ద్వారానే అమర్త్యమైన దాన్ని స్వాధీనపరచుకుంటాం. మరణాన్ని జయించకపోతే అమర్త్యమైన దాన్ని స్వాధీనపరచుకోలేరు. మరణాన్ని జయించాలంటే అమర్చితులోనికి రావాలి. అప్పుడు విజయమందు మరణం రింగివేయబడినట్లు అప్పుడు నువ్వు కొనుకోబడతావు. అప్పుడు నీవు మరణాన్ని జయించావు. అందుకని రాబోయే రాజ్యం ఎవరికి? మరణాన్ని జయించిన వారికి. తలలో ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. ఇది నిరీక్షణ కాలము కాదు కానీ స్వాధీనపరుచుకునే కాలం. అమర్చితను స్వాధీనపరచుకోవడం, మహిమ శరీరాన్ని స్వాధీనపరచుకోవడం. నాయనా, మా పితరులను మేము కలుసుకోబోతున్నాం. ఈ పునరుద్ధానములో, ఈ మహిమలో, ఈ ఎత్తబాటు ద్వారా, ఎక్కరమైన స్వరము ద్వారా విజయమందు మరణం రింగివేయబడతా ఉంది. మర్త్యమైనది మృంగివేయబడతా ఉంది. మర్త్యమైనది మా జీవితాల్లో
నాయనా మృతమైపోవాలి. ఇక మర్చిపోయిన దాని ప్రకారం ఇక నడవు, నశించే దాని ప్రకారం ఇక నడవవు. కానీ నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందం ప్రకారం మేము నడుస్తాం. మాకు యుద్ధములు వస్తున్నాయని భయం లేదు. దేని గురించి మేము భయపడము. మా శరీరము మార్పు ఇప్పుడే. హల్లెలూయా, హల్లెలూయా. మేమింకా నిరీక్షించేవారముగా కాదు, కానీ ఆహ్వాన పత్రం మా చేతిలో ఉంది నాయన. ఎప్పుడు నిన్ను కలుసుకోవాలో మాకు తెలుసు. ఎప్పుడు నీ రాజ్యంలోనికి మరలా అనగా భూమి మీద కిందకు వస్తామో మాకు తెలుసు. ఇది ఏ సమయమో, ఏ కాలమో, ఏ జామో. ఈ ఆహ్వానం నీ వధువుకు మాత్రమే, లోకానికి కాదు. వధువు మాత్రమే ఈ ఆహ్వానాన్ని గుర్తించగలదు నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.